ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మామ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ అనిపించింది. ఎన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి మామ, ఎన్ని కాంట్రవర్షియలు ఉన్నాయి, ఎన్ని నిందలు ఉన్నాయి, ఎన్ని నిందలకి సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్ని క్లారిటీలు ఉన్నాయి, ఎన్ని ఏడుపులు ఉన్నాయి, ఎన్ని ప్రేమలు ఉన్నాయి, ఎన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బా నేను గమనించిన ప్రతి ఒక్కటి చెప్పిన తర్వాత ఏదో ఒక పాయింట్లో మీరు ఇది మేము గమనించలేదురా ఉడాలనాయాలా అని మీరు అనుకోకపోతే నా పేరు మార్చుకుంటామా, అదే కామెంట్ మీరు చేయాలి. పర్టికులర్ టైంలో నువ్వు చెప్పింది బా సూపర్ రా లవ్ యూ బచ్చా అనేసి మీరు కామెంట్ చేయాలి, నేను చూడాలి. దాంతోపాటుగా ఈ వీడియో కళ్యాణ్కి సంబంధించి, తనూజకి సంబంధించి, భరణి గారికి సంబంధించి, దాంతోపాటుగా డమాన్కి సంబంధించి, సంజన గారికి సంబంధించి కూడా కొంచెం భజన ఉండే అవకాశం ఉంది. సంజన గారిది తప్పు లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి కొన్ని క్లారిటీస్ తీసుకున్నా, కాల్స్ మాట్లాడా, అన్నీ జరిగినాయి, వాటి గురించే చెప్తాను. అండ్ భరణి గారు కొన్ని సిచ్యువేషన్లో అబ్బా అనిపించారు. ఈరోజు కొన్ని సిచ్యువేషన్లో చాలా బాగా అనిపించారు. దాంతోపాటుగా కళ్యాణ్ పడాల ఎంత పొగిడినా తక్కువే అనేటట్టుగా పొగడతా, మీరు చూస్తారు ఈరోజు. దాంతోపాటుగా తనూజ గారు మంచి ఫ్రెండ్ రా, ఈ పిల్ల మంచి ఫ్రెండ్ అమ్మాయి అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ పిల్ల అన్నదానికి ఫీల్ అవుద్దాయా, నెల్లూరులో అంతే అంటాం మేము ఇంతే. ఆ తర్వాత మన డిమాండ్ పవన్ నిలబడతాడయా, ఏదన్నా విషయం వస్తే అడ్డంగా నిలబడతాడు. ఇలా సిచ్యువేషన్ బై సిచ్యువేషన్ ఇన్నున్నాయి మేము మాట్లాడుకోవాల్సిందే. చాలా మంచి వీడియో, చాలా హ్యాపీగా, చాలా నీట్గా, నిద్ర మంపు కూడా పోయింది ఆ ఎపిసోడ్, అలా అనిపించింది. దాంతోపాటుగా మంచి రీలు, హార్ట్ఫుల్గా మాట్లాడే కళ్యాణ్ రిలేటెడ్గా మంచి రీల్ ఒకటి అప్లోడ్ చేశాను. దాన్ని చూసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతారు, ఖచ్చితంగా ఖుషి అవుతారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడండి, ఫాలో కూడా అవ్వండి. మీరు ఆ రీల్ నచ్చుద్ది, మీరు చూస్తారు. అది హార్ట్ఫుల్గానే చెప్పాను, ఐ మీన్ ఇట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మామ, స్లోగా స్టార్ట్ చేస్తాను. విషయం వచ్చినప్పుడు అగ్రెసివ్గా మాట్లాడదాం, కామెడీగా మాట్లాడదాం, పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఎవరు తప్పు ఎక్కడ ఉందనేది అన్నీ ముఖం మీద మాట్లాడతా. ఎవరు ఫీల్ అయినా మనకు పోయేది లేదు కాబట్టి. లెంత్ ఉండొచ్చు, బట్ విషయమే ఉంటుంది మొత్తం. ఫస్ట్ చాలా విషయాలు ఉన్నాయి మామ, భలే అనిపించింది నాకు ఎపిసోడ్, భలే అనిపించింది. దయచేసి ఇలాంటి మంచి ఎపిసోడ్ని నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. ఈ ఎపిసోడ్ బాగుంటుంది, ఈ ఎపిసోడ్ రివ్యూ చాలా యాంగిల్స్లో బాగుంటుంది, మీకు చాలా విషయాలు క్లారిటీ ఇస్తాను, మీకు నచ్చుద్ది. అని నేను ఇంత కష్టపడి ఇంత గట్టిగా బతిలాడుతున్నట్టు ఈ వీడియో మొత్తం చూడమని, మొత్తం చూస్తేనే నేను ఈ కష్టపడి నేను ఇంత గట్టిగా చెప్పిన దానికి మీరు ఎక్కువ మంది చూసి ఎక్కువసేపు చూసి మీరు నన్ను అర్థం చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అయ్యా ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, నేను చెప్పింది వీళ్ళకి ఎక్కింది, వీళ్ళకి అర్థం చేసుకున్నారని అనిపిస్తుంది. కామెంట్ కూడా చేయండి, అప్రిషియేట్ కూడా చేయండి. అప్రిషియేట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే తనుజ, ఐ స్టిల్ డౌట్ నీది ఫస్ట్ వన్ది, మీరు లైవ్ చూడలేదేమో. ఫస్ట్ వన్ది ఈవిడ మూడోది తీసుకొని పోయే టైంలోనే చెప్పద్ది కళ్యాణ్తో, కళ్యాణ్ అది కాదేమోరా అంటది. ఎవరు పట్టించుకోరు అప్పుడు. తనుజ చాలామంది ఏమన్నారంటే తనుజ మధ్యలో వచ్చి మాట్లాడుద్ది, పిల్ల ఆటంతా అయిపోయిన తర్వాత అనింది అన్నారు. బట్ లైవ్లో ఏంటంటే రెండోది తీసుకెళ్ళేటప్పుడే ఫస్ట్ది రాంగ్గా ఉన్నట్టుందిరా అనేసి అంటది, కానీ ఎవరు పట్టించుకోరు. అప్పటి నుంచే డౌట్ వ్యక్తపరుస్తుంది అమ్మాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడు, పర్టికులర్ సీను, పర్టికులర్ ఆ ట్రయాంగిల్ ఇష్యూ ఏదైతే ఉందో బిగ్ బాస్ టీం ఎలా తిప్పాలంటే అలా తిప్పుతారు, ఎలా తిప్పాలంటే అలా తిప్పుతారు. నేను మీకు ప్రూవ్ చేస్తా ఉండండి, అక్కడ ఏం జరిగిందో చెప్తాను, వీళ్ళు ఏ రకంగా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయో, రెండు రకాల యాంగిల్స్ కూడా చెప్తాను. నాకు అందుకని సంజన గారు తప్పు లేదా అని అనిపించడానికి రీజన్స్ కూడా చెప్తాను. ఇక్కడ తనుజ గారు తప్పండి, మనిషి ఉన్నోడికి ఊడికైనా అది డౌట్ వస్తుంది. ఆ డౌట్ రావడంలో తప్పే లేదు, ఆ టాస్కే అలా డిజైన్ చేశారు. ఏదో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ గురించి కూడా చెప్తా. తనుజ డౌట్ పడ్డారు, డౌట్ పడిన తర్వాత భరణి గారు కొంచెం ఫాస్ట్గానే చెప్తా, బట్ మంచి పాయింట్స్ మామ ఎపిసోడ్లో మిస్ అయినాయి, లైవ్లో మిస్ అయిన పాయింట్ చాలా ఉన్నాయి. భరణి గారు, రీతు సూపర్, ఆయన మంచిగా హార్ట్ఫుల్గా గుడ్ నేను లీల్లో ఉన్నా అనుకున్న రీతు, గుడ్ అనేసి హార్ట్ఫుల్గా వెళ్ళి హక్ చేసుకున్నాడు. అంటే ఆయనకి ఏదో ఇష్యూ చేద్దాం, పెంట చేద్దామన్న ఉద్దేశం భరణి గారికి అప్పుడు లేదు. అని నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అది చూశాడు. అది చూసిన తర్వాత వెంటనే డౌట్ వచ్చింది దానికి. డౌట్ వచ్చి వెళ్ళి చూసి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్, పక్కా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అనేది స్టార్ట్ చేశాడు. సింపుల్ మామ, సింపుల్ చెప్తా, ఏం జరిగిందో కూడా నేను చెప్తా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా, అది రైట్ ఆర్ రాంగో తెలియదు, 99% అదే రైట్ అని నేను నమ్ముతున్నా. ఈరోజు తెలిసింది నిజంగానే అది కార్వింగ్లో అంటే చెక్కుతున్నారు చూసారా, ఆ మిషనరీ చెక్కింగ్లో ఆ చెక్కుడు చేస్తున్నారు, ఆ చెక్కులో జరిగిన చిన్న తప్పిదమంట అని నాకు తెలిసింది. జస్ట్ అసలు స్ట్రైట్లో వెళ్ళిపోయింది తప్పించి వాళ్ళు అది ట్రయాంగిల్ లాగే చేశారంట, ట్రయాంగిల్ అనుకొని పెట్టారంట. అది అటు ఇటు కొంచెం మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరిగింది అని మనం గమనించి హౌస్లో వాళ్ళు గమనిస్తే అది రూల్స్ ప్రకారం చూస్తే ట్రయాంగిల్ కాదు, బట్ వాళ్ళు ట్రయాంగిల్ అనే పంపించారనేది టాకు. ఎందుకంటే ఒకనొక టైంలో సంజన గారు తీసుకొని వచ్చి
భరణి గారికి చూపిస్తారు చూసినా, దట్ ఈజ్ వ్యాలిడ్ నెంబర్ 1. ఎందుకంటే ఆ ట్రయాంగిల్ కూడా మీలో ఇప్పటికీ సంజన గారిని ఎవరైనా కానీ తప్పురా అనేసి అంటే మనం పప్పులో కాలేసినట్టే. మీరు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ట్రయాంగిల్ తప్పు పడుతున్నామో మనం, ఆ ట్రయాంగిల్కి కొంచెం బొప్పు ఉంది, కొంచెం సైడ్కి పోయింది, ఎంత పొడుగు ఉందనుకో, ఆవిడ తీసుకొని వచ్చి ఒక ట్రయాంగిల్ చూపించారు, అది భరణి గారి సైడ్ ట్రయాంగిల్. దాంట్లో కూడా దీంట్లో జరిగిన సేమ్ మిస్టేక్ ఇంత పొడుగుని జరిగింది. ఇక్కడ ఎంత పొడుగును ఉంటే అక్కడ ఎంత పొడుగునుంది, అక్కడ కూడా ఎడ్జ్ వచ్చి బయటకు వచ్చి దుబ్బి సేమే కదా. చిన్న దుబ్బు వచ్చినా పెద్ద దుబ్బు వచ్చినా సేమే, 4 భుజాలు ఉన్నాయి దానికి కూడా. అది ఆవిడ వచ్చి క్లియర్గా చూపించింది. అప్పుడు క్లారిటీ వచ్చింది, ఓహో ఇది లెక్క ప్రకారం బిగ్ బాస్ టీము దాన్ని క్లారిటీగా సైడ్స్ చెక్కించడంలో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు కొంచెం ఎడ్జ్ ఉంచారు. దీన్ని బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్కి లేదు అది ట్రయాంగిల్ కాదు కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చామని అనొచ్చు, లేదా అది ఏదైతే కార్వింగ్ చేస్తున్నా ఆ కార్వింగ్ చేస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది అని చెప్పచ్చు. అలా చెబితే వాళ్ళు పెట్టి అది ఏదైతే ప్రాపర్టీస్ చేస్తున్నారో దానికి కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని మేబీ ఈ రకంగానే సెట్ చేసే అవకాశం ఉంది. అది కొంచెం వంకర ఉంది కాబట్టి, అది 4 భుజాలు ఉన్నాయి కాబట్టి అది కాదని చెప్పొచ్చు. కానీ సంజన గారు అక్కడ లేచి భరణి గారి సైడ్ కూడా అట్లానే ఉంది కదా అని చెప్తే దానికి ఆన్సర్ ఏం చెప్తారో తెలియదు. లేకపోతే మీరు దాన్ని మరీ ఓవర్గా తీసుకెళ్ళిపోయారు. ట్రయాంగిల్ షేపుల్లో ఉన్నాయి పంపించాం మీకు, అదేంటి ట్రయాంగిల్ లెక్కనే కొంచెం అటు ఇటు పోయిందనేసి ఏమైనా కవర్ చేస్తాం. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల 100% ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ టాస్క్ అనేది. అందరి మాటలు రైటే, అందరి వర్షన్ రైటే. అక్కడ ఎవ్వరూ వాంటెడ్గా చీటింగ్ చేయలేదు, ఒక్క రీతు తప్పించి. చీటింగ్ ఇన్ ద సెన్స్ కన్నింగ్గా ఎవ్వరు వాంటెడ్గా గొడవకు ట్రై చేయలేదు, ఎవ్వరు వాంటెడ్గా ఒకరిని మోసం చేద్దామని ట్రై చేయలేదు. రీతు కూడా మోసం చేద్దామని ట్రై చేయలేదు, కానీ గెలద్దామని ట్రై చేస్తూ ఓవర్ కన్నింగ్ ప్లాన్ అవుట్ వేసింది. ఈ పర్టికులర్ టాస్క్లో నాకు ఎవరైనా ఒక మూమెంట్, ఎవరైనా కాదు, రీతు చౌదరి కూడా బాగానే ఆడింది, కష్టపడాడింది, బట్ ఒక పర్టికులర్ మూమెంట్ నచ్చలేదంటే అది రీతు చౌదరి వేసుకున్న ఆ రింగ్ తీసి లోపల పెట్టుకున్నారు చూసారు, దట్ ఈస్ వరస్ట్ మూవ్ ఫ్రమ్ రీతు చౌదరి షీ డిడ్ ఎవర్. కరెక్టేనా? మీరు చెప్పండి ఇంగ్లీష్ పండితులు, అవునా కాదా? పాయింట్ బై పాయింట్ వద్దాం. ఆ తర్వాత తనుజ, సంజన గారు కన్ఫ్యూజ్ అవ్వడానికి పెట్టారండి. ఈ పాయింట్ మనం రాంగ్ అందామంటే వాళ్ళ వర్షన్లో రైటే. ఎందుకంటే ఇది వంకర ఉంది. లాస్ట్ మూమెంట్ ఏం దొరుకుతుంది తెలుసా? లైవ్లో ఇది చూపించలేదా, స్ట్రైట్గా నీట్గా ఉండే ట్రయాంగిల్ ఒకటి దొరుకుతుంది. మళ్ళీ చూసారా, ఈ ట్రయాంగిల్ దొరికిందంటే అర్థం ఏంటండి? ఒక ట్రయాంగిల్ లేదనే కదా, అది ట్రయాంగిల్ కాదనే కదా అని పాయింట్ చెప్తారు. బిగ్ బాస్ టీం కన్ఫ్యూజ్ చేసి పడేస్తారండి ఆ ఎడ్జ్లు అటు ఇటు చేయడం వల్ల. ఆ తర్వాత భరణి గారు వెళ్ళి చూసి దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్ అని పెట్టి అరుస్తాను ఉంటే ఆవిడ చెప్పాను. ఇప్పుడు తనుజ ఏం చెప్పారంటే, ఇది సింపుల్ పాయింట్, మా నీటివ్ పాయింట్, గో నానా గో అని ఎందుకన్నారంటే, ఆల్రెడీ అతను 2 రింగులు వేసేసాడు, 2 లెవెల్స్ కంప్లీట్ చేస్తాడు, లాస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసేది నువ్వు రింగ్ వేసేసాయి, ఆవిడ తప్పు ఉంది కదా, ఆవిడకి కానీ ఒకవేళ కానీ ట్రయాంగిల్ దొరికి పెట్టకపోతే నువ్వు గెలిచేస్తావు నాన్న అనే పాయింట్ ఇది. అందుకని అతను వెళ్ళి హడావిడిగా తన థర్డ్ పార్ట్ కూడా ఫినిష్ చేస్తాడు. ఆ లోపల రీతు చౌదరి తనకు దొరికిన ట్రయాంగిల్ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టడానికి ట్రయాంగిల్ ఎదుగుతూ ఉంటుంది. ఆ లోపల ఆయన ఫినిష్ చేసి తన రింగ్ వేయాలి కదా, 3వ రింగ్ కోసం వెతుకుతూ ఉంటే 3వ రింగ్ లేదు అక్కడ. 3వ రింగ్ లేదు అనేది విన్న తర్వాత అడుగుతుంటే లేదు, బట్ అడుగుతున్న టైంలోనే క్లియర్గా తనకు అర్థమైంది అక్కడ ఒక చోటు ఉంటే దాన్ని తీసుకుని లోపల పెట్టేసుకున్నారు రింగ్. ఏ పర్పస్ మీద తీసుకున్నారో తెలుసా? సింపుల్, తనకి రింగ్ వేస్తే తను ఎక్కడైనా గెలుస్తాడేమో, మేబీ ఏదైనా చేంజ్ చేస్తారేమో సంచాలకని ఆ రింగే కనపడకుండా చేద్దామని అత్యంత దారుణమైన ఓవర్ కన్నింగ్ గేమ్ స్ట్రాటజీ వాడారు రీతు చౌదరి గారు. దట్ ఈజ్ వరస్ట్ టు ద కోర్. నాకు అస్సలు నచ్చదు అలాంటివి. నువ్వు పెంటగా కన్నింగ్ స్ట్రాటజీలు వేసుకుంటూ పోవాలంటే ఏ టాస్క్లో అవతలని గెలవలేను, వాడిని గబ్బు పట్టించవచ్చు, వాడిని ఈజీగా ఏమికా ఎందరాయి స్ట్రాటజీ అనేసి వాడు కూడా తలబాదుకునేలాగా చేయొచ్చు. అంత వరస్ట్ స్ట్రాటజీలు వాడడానికి ప్రతి దాంట్లో ఉంటుంది. అది నాకు నచ్చలా. నువ్వు ఏం చేయాలా, నీ ఆట నువ్వు ఆడాలి, కానీ అవతలోడు రింగు దాచిపెట్టాలని ఐడియా ఎట్లా వచ్చింది చూడండి ఆవిడికి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆవిడ తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? నాది రైటే, భరణి గారు ఏం మాట్లాడుతున్నారండి, అది రైట్ ట్రయాంగిల్గా ఏంటని అన్నావిడ. నువ్వు నిజంగా రీతు చౌదరి గారు ట్రయాంగిల్ అని నమ్మితే, నీది గెలుపు నీ ట్రయాంగిల్ అని నమ్మితే, ఆ రింగ్ వేసేదానికి రింగ్ ఎందుకు దాచిపెట్టుకున్నారంటే, ఆ రింగ్ దాచిపెట్టుకుని తను వెతుకుతూ ఉంటుంది లైవ్లో ఇంకొక ట్రయాంగిల్ కోసం. అంటే ఆ ట్రయాంగిల్ తనకు కూడా డౌట్ వచ్చింది కాబట్టి ఆ రింగ్ దాచిపెట్టుకుంది. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ంట్ లైక్ ఇన్ రీతు చౌదరి టుడే. తనకి తెలిసిపోయేటట్టుగా దాని రింగ్ దాచిపెట్టుకోవడం అస్సలు నచ్చలేదండి. మీలో చాలామందికి అది నచ్చే ఉండదు, నచ్చకూడదు కూడా. అది ఎవరికైనా రాంగ్ అని అనిపించాలి. తర్వాత వచ్చేసరికి కటింగ్ మిస్టేక్ అది అని సంజన గారు ఏదైతే చెప్పారో అది నిజం. బిగ్ బాస్ వాళ్ళు ఎటు మారుస్తారో ఏం మాట్లాడుస్తారో ఆ టైంలో ఎలా తీసుకుంటారో డెసిషన్ మనకు తెలియదు. బట్ నాకు తెలిసిన ఫ్యాక్ట్ కూడా అదే. సంజన గారు ప్రూవ్ కూడా చేశారు టాస్క్లో, లైవ్లో. ఈరోజు ఎపిసోడ్లో వచ్చిన దాన్ని బట్టి క్లారిటీ. అంతేగాని సంజన గారిని మధ్యాహ్నం కూడా నేను తప్పట్ల. ఎందుకంటే ఆవిడ జెన్యూన్గానే చేయడానికి ట్రై చేస్తున్నారు, అక్కడ ఇంటెన్షనల్గా ఏదో చేయడానికి ట్రై చేయాలి, బట్ అక్కడ కన్ఫ్యూజ్డ్గా ఉంది. తర్వాత వచ్చేసరికి
తనుజ వేర్ ఇస్ ద రింగ్ అని చెప్పిన తర్వాత ఇవి దాచిపెట్టేసింది చెప్పాను కదా. తర్వాత భరణి గారు రింగు వేశాక ఆ రింగ్ ఏది వేశారంటే ఆల్రెడీ 2 వేస్తున్నారు చూసారా, ఆయన అడుగుతునేసరికి ఆ రెండిట్లో ఒకటి తీసి సంజన గారు ఇస్తారు, అదే వేస్తాడు. వేసిన తర్వాత రీతు వచ్చింది. ఇప్పుడు కూడా దారుణం అండి బాబు, ఆవిడ రింగ్ దాచిపెట్టుకునండి, అయిపోయిందా 2 రింగులే ఉన్నాయండి 3 ఉండాలి అనేసి స్టైల్గా వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ అదిగో ఆయన వేసారంటున్నారు 2 రింగులు వేశారు 3 కదా ఉండాల్సింది, 3ది ఆవిడ ఇక్కడ పెట్టేసుకున్నారు పట్లో. ఆ తర్వాత సరికి రీతు సంజన గారు విన్నర్ రీతు అనేసి చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు. ఆ బిగ్ బాస్ గారు చెప్పేశారు. చెప్పగానే భరణి గారికి బాధ అనిపించింది. ఆయన బాధలో అర్థం ఉంది, ఖచ్చితంగా అర్థం ఉంది. అక్కడ నిజంగానే అది ట్రయాంగిల్ లాగా లేదు అనే ఫీలింగ్లో క్లియర్గా ఉంది. ఆ డౌట్ పడడంలో తప్పేం లేదు, అట్లా ఉంది పరిస్థితి. అండ్ ఆ ట్రయాంగిల్ లేదు అనే దాని మీద డౌట్ కాదు, బాధ కదా ఆయనకి. ఎక్కువ ఆ రింగ్ విషయం తర్వాత బాధ అనిపించింది. రింగు దాచిపెట్టారు, రింగు ఏంట్రా ఇదని. సో ట్రయాంగిల్ గురించి గట్టిగా అరిచాడు. అది ట్రయాంగిల్ కాదు సంజన గారు, ఇది ట్రయాంగిల్ అంట. ఆడియన్స్ చూడండి, ఆడియన్స్ ఇది ట్రయాంగిల్ అంట, ట్రయాంగిల్ నో, రీతుని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నారంట అని అనగానే ఇక్కడ రీతు చౌదరి మాట్లాడి నాకు నచ్చల. ఆయన సంచాలక్ గురించి చెప్తాను. సంచాలక్ ఇది ట్రయాంగిల్ కాదంటుంది, రీతు చౌదరి గారిని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నారు, ఆవిడ చేసింది చెప్తా ఉంటే రీతు చౌదరి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ భరణి గారు, నా పేరు ఎందుకు తెస్తున్నారు, అది ట్రయాంగిల్ కాక ఇంకేంటండి, ట్రయాంగిల్ కాక ఇంకేంటండి అనేది ఓకే, కానీ నా పేరు నువ్వు తెస్తున్నారు నేను స్వామి, నీతో పాటు ఆడిన అతను నిన్ను విన్నర్ చేస్తున్నంటే అది క్వశ్చన్ చేస్తున్నాను, నీ పేరు ఎత్తకుండా ఎలా మాట్లాడతారు, అది నాన్ సింక్ పాయింట్ తప్పించి. భరణి గారు నేనేం కూడా సంచాలక్తో మాట్లాడుతున్నా, నేనేం కాదు, రీతు టాక్ అబౌట్ సంచాలక్ నాట్ అబౌట్ మీ అనగానే భరణి గారు బిగ్ ఎర్రర్, ఆడియన్స్ బిగ్ ఎర్రర్ అనగానే రీతు బిగ్ ఎర్రర్ 2 సర్కిల్స్ వేయనే లేదు, బిగ్ ఎర్రర్ అంట. 2 సర్కిల్స్ మీది అసలు కూడా పెట్టలేదు, నేను అయిపోయే టైంకి బిగ్ ఎర్రర్ అంట, వేయలేదు. బట్ మీది రాంగ్ అని అతను ఫీల్ అవుతున్నాడు. ఓవరాల్గా ఏం లేదు, ఎవరిది తప్పులేదు అక్కడ, అది అటు ఎడ్జ్ అటు పోయింది, అది క్లియర్గా ఆవిడ కనిపెట్టేశారు. బట్ అవతలోడికి ఆ తప్పుగా కనిపించేటట్టే సిచ్యువేషన్ ఉంది, అంతమించి ఏం లేదు. మనం న్యూట్రల్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే రివ్యూ అదే రివ్యూ. ఓవరాల్గా అది ఈ పక్క రాంగ్ ఉంది, ఆ పక్క ఎడ్జ్ ఉంది, అక్కడ చిన్నది ఉంది, ఇక్కడ పెద్ద ఉంది, అంతే డిఫరెన్స్. లాస్ట్కి 2 వైపులా ఉంది. బిగ్ బాస్ దాన్ని ఎలా తీసుకెళ్తారో తెలియదు. బట్ అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్, అక్కడ చూసిన వాళ్ళ ఎమోషన్ అంతా కూడా వాళ్ళ పాయింట్లో వాళ్ళ రైట్, ఎక్సెప్ట్ రీతు చౌదరి ఆ రింగ్ దాచిపెట్టడం తప్పించి మిగతా వాళ్ళందరూ ఎవరి పాయింట్లో వాళ్ళ రైట్. ఎవరు ఇంటెన్షనల్గా చేయలేదు, ఎవరు ఇంటెన్షనల్గా మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు అక్కడ, ఒక రీతు చౌదరి రింగ్ తప్పించి. తర్వాత రీతు కోపంలో వెళ్తూ ఒకరు గెలిచారంటే రచ్చ చేయాలి, చండాలం చేయాలి, ఒకరు హ్యాపీగా ఉంటే చూడకూడదు అనేసి బాధపడతా ఫోర్స్ మీద వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత భరణి గారు ఇది ఎడ్జ్ కట్ అయ్యిందండి, అంటే ఆమె మ్యాథ్స్ స్టూడెంట్, ఇది బాగా ఫన్నీగా మంచి వైరల్ అవుద్ది, చూసుకోండి రేపు మీ ఫీల్డ్లోకి అది కనపడుతుంది. ఆమె మ్యాథ్స్ స్టూడెంట్ అని 4 భుజాలు నేను ఇట్స్ రెక్టాంగిల్ అన్నాడు చూసారు, అది ఫుల్గా వైరల్ అవుతుంది. సూపర్ భరణ్ అన్న. తర్వాత జరిగే లోపల రీతు ఏడుస్తూ గెలిచిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తారు చి అని ఏదో ఒక క్రైయింగ్, అది కూడా రాసుకున్నాము. ఆవిడ ఎట్ట ఏడ్చారు తెలియదు అనేసి ఏడ్చుకున్నారు, అది రాశాను. గెలవగానే స్టార్ట్ చేస్తారు. ఆయన దగ్గర 2 రింగులు ఉన్నాయి, అప్పటికి వేయలేదు. ఆయన ఏదైనా ఉంటే మధ్యలో చెప్పాలి, కానీ బిగ్ బాస్ గెలిచినప్పుడు ఏంటి బిగ్ బాస్ ఇలా ఊరికే అంటే ఎంత బాధ ఉంటుంది బిగ్ బాస్. ఇవన్నీ సింపుల్ మామ. ఈరోజు రీతు చౌదరి గారు ఏడ్చిన ఏడుపులు మీలో చాలామందికి చిరాకు తెప్పించి, మీలో చాలామందికి ఇది ఏంట్రా ఈ ఏడుపు అనేసి అనిపించవచ్చు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపించింది. బట్ ఓవరాల్గా చాలా ఏడుపులోనే అన్నింటినీ నేను మాట్లాడతాను. రీతు చౌదరి గారి ఏడుపు కూడా కొన్నిసార్లు అలాగే అనిపించింది. కానీ బట్ సీజన్ మొత్తం బేరీజ్ వేసుకొని చూస్తే ప్రతి చిన్న విషయానికి ఆవిడ ఏడుపు ఇలాగే ఉంది, ప్రతి చిన్న విషయంలో ఉంది. బట్ ఇది పెద్ద విషయం. తను ఎప్పటికప్పుడు సేవ్ అవ్వాలి, టాప్ 5కి వెళ్ళాలనే ఆశతోనే ఒకనొక టైంలో క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న ఆవిడ వచ్చి అడిగిన తర్వాత తనుజ గారి కోసం ఇచ్చేశారు. ఎందుకు సేవింగ్ చేస్తానంటే, అంటే ఆవిడ సేవ్ అవ్వడానికి 1 వారం ఎక్స్ట్రా ఉండడానికి, టాప్ 5 దాకా వెళ్ళడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి ఆవిడ ఇది టికెట్ టు ఫినాల్ రిలేటెడ్ టాస్క్ కాబట్టి ఆ ఎమోషన్ ఫస్ట్ నుంచి చేసిన ఎమోషన్ అదే విధంగా ఉంటుంది. ఆవిడ కన్నీళ్ళు రావు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కన్నీళ్ళు రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఆవిడ అలాగే ఏడుస్తున్నారు. దీన్ని ఈరోజు నేను తప్పు పట్టాలని అనుకోలేమో, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసే సిచ్యువేషనే. ఎందుకంటే గెలిచింది ఆల్మోస్ట్ టికెట్ టు ఫినాలే. అది ఆ టైంలో బ్లేమ్ లేస్తా ఇది ఉండేసరికి ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. అది కన్నీళ్ళు రాలేదు, బట్ సీజన్ మొత్తం అలాగే ఏడిచింది. కాబట్టి నేను ఆ ఏడుపుని జెన్యూన్ ఏడుపు అని కన్సిడర్ చేస్తున్నా. మీకు ఎంతగా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. బట్ ఆ ఏడుపు ఓవర్గా ఏడ్చింది, ప్రతిదానికి ఏడుస్తూనే ఉంది, ఇంక మనం ఏం చేయలేము. బట్ సీజన్ మొత్తం అలాగే ఉండేసరికి దాన్ని నేను జెన్యూన్ ఏడుపులాగా కన్సిడర్ చేస్తున్నా. సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి ఊరికే ఆడలేదు అమ్మాయి. ఆ తర్వాత తనుజ బయట 2 రింగులు వేశారు అంటే షర్ట్ లోపల రింగ్ దాచిపెట్టుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నా అమ్మాయి, షర్ట్ లోపల రింగ్ దాచిపెట్టిందా? భరణి గారు ఇప్పుడండి రింగు షర్ట్ లోపల దాచిపెట్టిందా? ఎందుకో? వాట్ ఈస్ దిస్? సూపర్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, వావ్ 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 గుడ్ అనేసి ఆయన అరవడం స్టార్ట్ చేసి భరణి గారు అడగానే రింగులు దాచేయడం ఏంటండి, ట్రయాంగిల్ అని అనౌన్స్ చేయండి, వాట్ ఈస్ దిస్ అండి? భరణి గారు
అండ్ కెమెరాలు అన్నీ చూడండి, ఇది 4 భుజాలు ఉన్నాయి. దిస్ ఈజ్ 100% రెక్టాంగిల్, దిస్ ఈజ్ పక్కా రెక్టాంగిల్, దిస్ ఈజ్ పక్కా మీ మెటీరియల్. రీతు చౌదరి బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ గెలిచినప్పుడల్లా ఏదో ఒకటి అంటుంటారు, హ్యాపీగా ఉండనివ్వట్లేదు బిగ్ బాస్ అని ఏడుస్తూ ఉంది. తర్వాత భరణి గారు ఫస్ట్ వీక్ నుంచి సంచాలక్ డెసిషన్ అంటే తల దించుకొని వెళ్ళిన వాళ్ళలో నేనే రింగ్ దాచింది అంటే ఇలా బాధ అనిపిస్తుంది అనగానే ఈ పాయింట్ ఈజ్ వెరీ రైట్ అండి. ఫస్ట్ వీక్లో ఆ పెయింట్ టాస్క్లో అన్యాయం జరిగిందని క్లియర్గా కనపడుతూ ఉంటే నోరు మెదపకుండా బయటకు వచ్చేస్తే అందరు తిట్టారని. అవసరమా, ఎలా వచ్చేసారంటే సరే సంచాలక్ డెసిషన్ అన్నారు కదా నాకు సార్ కూడా అడిగారు, ఏం మాట్లాడుతున్నావు భరణి, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదని. నిజంగానే వచ్చేసేవాడు సంచాలక్ డెసిషన్ అనగానే ఆయన వచ్చేసేవాడు. ఎప్పుడు ఎక్కువ ఓవర్ చేసింది కానీ ఎక్కువ హైలైట్ చేసి ఎక్కువ అగ్రెసివ్ అయింది ఎక్కడ లేదు. తర్వాత డెమాన్ కళ్యాణ్ ఎవరు దాచారా అన్నాడు పాపం. కళ్యాణ్లా రీతు ఎందుకు పెట్టుకుందరు అసలు అనగానే ఏమో పిచ్చిది, అది బాగా అనిపించింది నాకు. తర్వాత భరణి గారు నేను ఫస్ట్ వచ్చి తనని అప్రిషియేట్ కూడా చేశాను, అయినా కూడా ఏంటి ఐ విల్ స్టాండ్, ఈ టైంలో ఐ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్ దిస్ అనేసి అనగానే తనుజ ఇప్పుడు ఇక్కడ గేమ్ స్పాయిల్ అయింది అంటే సంచాలక్ తను చేసిన మిస్టేక్. ఆవిడ వర్షంలో ఆవిడ చూసిన దాన్ని బట్టి సంచాలక్ మిస్టేక్, బట్ మనం చూసిన దాన్ని బట్టి సంచాలక్ మిస్టేక్ కూడా ఏం లేదు ఆడ. తర్వాత వచ్చరికి రీతు డెమాన్తో కలిసి ఏడుస్తుంది. మళ్ళీ ఏడుపు మాత్రం నిజం, ఏడుపు మాత్రం నార్మలే. ఒకసారి కెమెరా ముందు వితౌట్ ఎనీ మ్యాన్, వితౌట్ ఎనీ పర్సన్, ఒకసారి కెమెరా ముందు విత్ పర్సన్, ఒకసారి కెమెరా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ పర్సన్. ప్రతిసారి ఏడుపు మామూలు ఏడుస్తూనే ఉన్నారు రీతు చౌదరి గారు. రీతు ఏడుస్తూ చూడమ్మా, లాస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు ఇలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, ఏదైనా గెలిస్తే ఏదో ఒకటి రచ్చ చేస్తారు, హ్యాపీగా ఉండొద్దా అనేసి బాధపడుతూ ఉన్నారు. డిమాన్ వచ్చి అన్నా అది అడిగొచ్చి వచ్చాడనమాట, అదేం తీయలేదంట నా అకౌంట్. నిజమే, ఆవిడేం తీసింది కదా, అక్కడెక్కడ ఉంది, వీళ్ళు అడుగుతుంటే తీసి దాచిపెట్టుకున్నది. ఎందుకంటే అది చూస్తే ఆయన వేస్తాడు, మూడోది వేస్తే మళ్ళీ ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోయి విన్నర్ అనౌన్స్ చేస్తారేమో అని భయపడింది, దాచిపెట్టింది. పాప డెమాన్ అమాయకుడు కాబట్టి ఆవిడ చెప్పింది తినేసి వచ్చి ఇక్కడ కొంచెం జస్ట్ నార్మల్గా అమ్మాయికి నెగిటివ్ అవుతుంది కదా కన్వే చేద్దామని ఆవిడ చెప్పిన మాటలు వచ్చి చెప్తాడు. తన ఉద్దేశం వేరేది లేదు. చెప్తా ఉంటే కెమెరాలు ఉన్నాయి కదా అనగా డెమాన్ కాదన్నా ఇక్కడ దొరికిందంట, గేమ్ అయ్యాక దొరికిందంట అనగానే గట్టిగా డెమాన్ వాట్ ఆర్ యూ టాకింగ్, డెమాన్ షర్ట్ లోపల పెట్టుకుంటారా, వాట్ ఆర్ యూ టాకింగ్. డెమాన్ ఆమె దగ్గర తీసుకోలేదు అంటుందన్న అమ్మాయి అని పాపం మనోడు చెప్పేయని కరెక్ట్ ఆవిడ చెప్పినే వచ్చి చెప్తున్నాడు, ఎక్స్ట్రా ఏం చెప్పలే పాపం. దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న భరణి గారు గట్టిగా ఏం బెరన్ సపోర్ట్ చేయి కావాలంటే, కానీ యు ఆర్ ఆల్సో స్పోర్ట్ మ్యాన్ హౌ కెన్ యూ సపోర్ట్ అనగానే డెమాన్ ఆమె దగ్గర తీసుకోలేదు అంటున్నాను, సపోర్ట్ కాదనగానే ఇప్పుడు స్టార్ట్ చేశారండి భరణి గారు ఫీల్ అయ్యారు. ఈ ఫీల్ అవ్వడం కానీ కోప్పడంలో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు, భరణి గారి బాధే కనపడుతుంది నాకు. ఎందుకంటే ఈ డెమాన్ వచ్చి మాట్లాడేది పాపం తన వర్షన్లో ఏంటంటే అమ్మాయి చెప్పింది వచ్చి చెప్తున్నాడు, కానీ తను సపోర్ట్ కూడా కాదు, లైవ్లో ఒక మాట కూడా అంటాడు పాపం. డెమాన్ ఏమంటారు తెలుసా, అన్నా భరణి గారు అసలు మేము అంతమంది రీతు ఏడుస్తుంటే రీతు దగ్గరికి ఒక్కరమైనా వెళ్ళామండి లోపలికి, అందరం మీ దగ్గర ఉండండి, పాపం మీకు అన్యాయం జరిగింది, మీరు బాధపడుతున్నారు, మీరు కష్టపడి ఆడారనే ఉన్నామనే మాట భలే అనిపించింది. ఇది ఎపిసోడ్లో లేపేసారులే. ఇప్పుడు ఒకసారి సంచాలక్ డెసిషన్కి బుర్ర దించుకొని వెళ్ళాను, కానీ ఈసారి మాత్రం వెళ్ళను, యూ టాక్ అన్నాడు అనేసిన తర్వాత భరణి గారు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ చీటింగ్ చేశారు, ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపెట్టారు అనే పాయింట్కి వచ్చారండి. ఈ పాయింట్ గురించి గట్టిగా మాట్లాడతా అనగానే మొత్తం వీడియోస్తో సహా బయటకు వచ్చాయి అన్న వెంటనే ఈ టైంలో డెమాను మీరు గమనిస్తే ఆయన ఎక్కడెక్కడ షూపు చూపిస్తే గుర్తుపెట్టారో ఈ పాయింట్ అనగానే డెమాన్ అసలు అది ఊడి గురించే ఏం మాట్లాడుతున్నా అనేసి తను చూపించలేదు, తనకు తెలియదు కదా, నార్మల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్పించి షూ అనగానే చూడడం, షూ అనగానే ఇట్లా అనడం ఏమీ లేదు. షూ అనగానే ఎక్స్ప్రెషన్ మారున్న బిగ్ బాస్ను ఎక్కడికక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఎక్స్ప్రెషన్ మారితే చేసేద్దామని. తన ఎక్స్ప్రెషన్ కూడా మారలేదు కాబట్టి తను కూడా చూపించకుండా తను ఎక్కడో ఊరికి తిరుగుతున్నాడు తప్పించి ఆ మాటకు కూడా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే తను చేయలేదు. ఆ రోజే చెప్పిన అతను దానికి ముందు నుంచే ఇలా తిప్పుకుంటూ షూను అలాగే పెట్టున్నాడు తప్పించి ఆయన చెప్పగానే చూపించిందంటూ ఏమీ లేదు. దట్స్ ఫాల్స్ అలిగేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. వాళ్ళు చేసిన పెంట, బట్ వాళ్ళు చేసిన పెంట ఏదైతే ఉందో ఆ టీఆర్పీ ఈరోజు వాళ్ళు చేసిన పెంట, వాళ్ళు చేసిన స్కెచ్ ఈరోజు వర్కౌట్ అయింది బిగ్ బాస్ టీమ్కి. ఈరోజు ఇచ్చింది అది ఫలాలు. అంటే ఒక చెట్టు 6 నెలలకి కాయాల్సిన కాపు 6 నెలలకు ఇవ్వాల్సిన ఫ్రూట్స్ 1.5 సంవత్సరానికి ఇచ్చింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇంకొక 5-6 రోజులు ఆ చెట్టును కొట్టేద్దాం అనుకుంటున్నారు, ఇంకా అవసరం లేదురా అనుకుంటున్నారు. ఈ రోజు ఇచ్చింది ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ ఇచ్చేసింది. విచిత్రంగా ఒకసారి పండు మాగినాయి ఒకేసారి చెట్టుకే. ఆ తర్వాత వచ్చేసరికి ఈ టైంలో డెమాన్ అసలు చూడాల. ఇమానులు వచ్చి షూ చూపిస్తే చెప్పడం ఏంట్రా కళ్యాణ్, ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నాను కానీ కళ్యాణ్ వచ్చేసరండి. కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎపిసోడ్ ఎండ్ వరకు ఏకచక్రాధిపత్యం, అంతేనా, ఏకచక్రాధిపత్యం.
నాన్ స్టాప్గా కళ్యాణ్ చుట్టూనే తిరిగింది. కళ్యాణే కనపడుతున్నావు, కళ్యాణే మాట్లాడుతున్నావు, కళ్యాణే వినపడుతున్నావు, కళ్యాణే కరెక్ట్. ప్రతి చోట సూపర్ మాట్లాడాడు. వచ్చి నాకు ప్రతి చోట చాలా బాగా నచ్చాడు కళ్యాణ్. ప్రతి సింగిల్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. కొని వచ్చి భరణి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదనే మాట ఎక్కడ పొలైట్నెస్ తగ్గకుండా, ఎక్కడ రెస్పెక్ట్ తగ్గకుండా, ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ ఓవర్ అగ్రెసివ్నెస్ కానీ నాకు సార్ చెప్పినట్టుగానే అగ్రెసివ్గా ఉండకుండా చాలా డౌన్ అయ్యి మాట్లాడిన విధానం సూపర్ ఉంది. ప్రతి చోట చెయ్యి కూడా ఇలా చూపించలా. సుమన్ శెట్టి గారు అన్న తర్వాత చెయ్యి కూడా అగ్రెసివ్గా ఇలా చూపించడం లేదు. భరణి గారు మళ్ళీ ఇలా చూపుతున్నారు, ఆయన ఓవర్ అగ్రెసివ్ అయ్యి. కళ్యాణ్ అగ్రెసివ్గా అవ్వలేదు, అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్ లేవు, ఏమీ లేవు. వెళ్ళి భరణి గారు ఇది కరెక్ట్ కాదండి, నిజం కాదు, ఆ కన్ఫెషన్ రూమ్లో ఏం జరిగిందో ఏం చూపించారో నాకు తెలుసు, ఆ విషయం ఇప్పటి వరకు వీడికి కూడా తెలియదు అన్నాడు. అప్పుడు కూడా డెమాన్ ఏం ఆడుతున్నారా వీళ్ళు అనుకుంటున్నాడు, వీడికి కూడా తెలియదు. అండ్ వీడికి కూడా తెలియదు, అరే పవన్ ఆ రోజు నువ్వు నా క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు షూ చూపించావా భరణి గారి వైపు, ఇలా ఇక్కడండి క్లారిటీ. తనుజ గారు అడిగిన డౌట్ క్లారిటీ మీరు వెళ్ళి మీరు ఎపిసోడ్ చూడండి. ఇలా నువ్వు షూ చూపించావా అనేసి ఇలా చూపించాడు కళ్యాణ్. చూపించిన తర్వాత తనకు అర్థమయ్యేసరికి వెంటనే చెప్పాడు డెమాన్. ఏమన్నాడంటే పవన్ అప్పుడు క్లియర్ షాక్లో ఉన్నాడు. షాక్లో లేదన్నాడు, లేదురా అనిడు. అతని ఎక్స్ప్రెషన్ చూసిన అది యాక్టింగ్, అది క్లియర్ షాక్ అనేసి అర్థమైపోద్ది. తర్వాత కళ్యాణ్ వీడికి తెలియదు, ఇప్పటిదాకా నాకు శ్రీజ చెప్పింది మీరు వచ్చాక. భరణి నన్ను మాట్లాడినివ్వండి, మళ్ళీ మాట్లాడినివ్వు అన్నదాన్ని కళ్యాణ్. మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారండి, అన్యాయం కదా అది, నన్ను బ్లేమ్ చేశారు, ఎలా మాట్లాడకుండా ఉంటారని. భరణి నువ్వు షూ చూపించలేదు కదా, నువ్వు చూపించావా, నీ పేరు మాట్లాడలేదు. ఇక్కడ పాయింట్ ఏం లేదండి, డెమాన్ వచ్చి రీతుకు సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంలో డెమాన్ పవన్ రిలేటెడ్గా మాట్లాడాలని అనుకున్నాడు. కానీ భరణి గారు కళ్యాణ్ తీసుకురావాలని అస్సలు అనుకోలే. తన ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ కాదు, డెమాన్ పవన్ మీద కోపంతో ఈ సిచ్యువేషన్ రీతు చౌదరికి సపోర్ట్ చేస్తున్నాను కోపంతో మాట్లాడాలని తీసుకొచ్చింది తప్పించి కోపంలో తన ఉద్దేశాలు కూడా ఏం లేవు. తను కూడా బయటకు వచ్చారు కాబట్టి, బయట వచ్చిన తర్వాత ఫుటేజ్ చూశాడు కాబట్టి ఈ రోజుకి ఎక్కేశారు. అంతకుమించి అది ఏదో ప్లాన్తో వచ్చినుంటే ఫస్ట్ రాగానే నామినేషన్ కూడా చేసిండేవాడు. వచ్చి రాగానే డెమాన్ని కళ్యాణ్ నామినేట్ చేసి పెద్ద విషయం చేయాలని ట్రై చేసేవాళ్ళు. అది ఎప్పుడు ట్రై చేయాలి భరణి గారిలో. బట్ ఈరోజు సిచ్యువేషన్ వచ్చేసరికి వెలగెక్కేశారు. ఆ తర్వాత కళ్యాణ్ నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదండి భరణి, నీ పేరు మాట్లాడానా, ఇక్కడంతా కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయ్యారు. బట్ ఆయన కోపంలో బాధలో ఉన్నారు, అది క్లియర్గా కనపడిపోతుంది. కాబట్టి నేను దానికి తప్పు పట్టలేకపోతున్నా. లిమిట్స్ క్రాస్ చేసి పైకి వెళ్ళి ఏళ్ళు చూపించి గుడ్లు రూమ్ చేసి ఇవన్నీ చేశారు. కానీ బట్ అక్కడ ఏమవుతుందంటే ఆ రింగు దాచిపెట్టేది బాగా ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చింది, బాగా కోపం తీసుకొచ్చింది. కష్టపడి ఆడుతున్నాడు, రింగు దాచిపెట్టాడు. ఇంకా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, కలర్ టాస్క్లు అని తెలిస్తే భరణి గారు నిజంగానే పైకి వెళ్ళేవాళ్ళేమో ఇంకా అనిపించింది నాకు. ఆ తర్వాత కళ్యాణ్ పద్ధతిగా మాట్లాడుతున్నాడు, అది నేను రాసా. ఫింగర్ చూపించి పైకి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్యాణ్ ఇలా మాట్లాడుతా అన్న భరణి గారు అలా కాదండి, చాలా పద్ధతిగా డీసెంట్గా మాట్లాడ భలే అనిపించాడు నాకు కళ్యాణ్. ఆ తర్వాత కళ్యాణ్ పవన్ వచ్చి అడ్డు తీయడానికి వస్తే ఇట్లా అన్నాడు భరణి గారు ఫోర్స్గా. ఇది నాకు ఓవర్ అనిపించింది. ఆ తర్వాత సరికి తోసేశారు భరణి గారు. కళ్యాణ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, ఫుల్ సీరియస్గా మాట్లాడుతున్నారు భరణి గారు. నీ పేరు తీస్తే మాట్లాడు అనేసి నా కళ్ళు నొప్పులు పడుతున్నాయి, అంతలా ఉన్న కళ్ళు తెరిస్తే ఆయనలాగా. తర్వాత సరికి లోపల రీతు, ఇంకా అది మామూలు కదా. కళ్యాణ్ ఇక్కడ ఏమంటారు తెలుసా, మీదకి వచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్ మాత్రం నార్మల్ పొలైట్ మాట్లాడుతుంటే మామూలుగా రీతు అక్కడ నాకు ఇది ఎమోషనల్గా అనిపించింది. ఎమోషనల్గా అనిపించింది, బాగా అనిపించింది. నాన్న గెలిచేసా అని చెప్తున్నా, నాకు బాగా ఎమోషనల్గా అనిపించింది. నాన్న గెలిచేశాను, బ్లెస్ మీ నాన్న, నేను ఫైనలిస్ట్ కావాలి నాన్న అని చెప్పి చాలా బాగా అనిపించింది వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం. తర్వాత సరికి భరణి గారు నేను ప్రతిసారి మోసం గురి అయ్యాను, మోసం గురవుతున్నాయి కాబట్టి ఆ మాత్రం బాధ అనిపించదు అనేసి మాట్లాడితే డెమాన్ వచ్చి ఏమైందిరా అసలు నాకు అర్థం కాలేదంటే కళ్యాణ్ చెప్పాడు. అసలు వీడితో మాట్లాడనే లేదు కళ్యాణ్, అసలు వీడికి ఆ విషయమే తెలీదు. భరణి గారు కళ్యాణ్ వేరే పెయిన్తో మాట్లాడుతున్నా కళ్యాణ్ నేను ఇంకా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక్కడ భలే అనిపించాడు కళ్యాణ్. నేను ఇంకా మీ గురించే ఆలోచిస్తున్నానా, మీరు అవన్నీ ఆ వీడియోస్ వేశారు అంటే నాకు ఎలా అనిపిస్తుంది అన్న, ఇక్కడ ఎవరు రెడీగా లేరు తీసుకోవడానికి ప్లీజ్. అండ్ ఇమాన్యుల్ అన్న విషయం వీడితో డిస్కషన్ చేయలేదన్నా, డిస్కషన్ చేస్తే కవర్ చేస్తున్నట్టు ఉంటుందని ఇది కూడా బాగా అనిపించింది ఆ విషయం నాకు తెలిసిన తర్వాత శ్రీజ చెప్పిన తర్వాత వీడితో డిస్కస్ చేస్తే మళ్ళీ కవర్ చేసుకున్నట్టుగా పోర్ట్రే వద్దని చేయాలి. అది ఎవరికైనా అదే అనిపిస్తుంది. డిస్కస్ చేస్తే ఏమనుకుంటారా, ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసి దీన్ని ప్లాన్డ్గా దీన్ని తిప్పి మాట్లాడుతున్నారు కవరింగ్ అనిపించింది, ఎవరికైనా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ వదిలేరా, ఆయన ఏదో పెయిన్లో ఉన్నాడు అనగానే కళ్యాణ్ పెయిన్లో ఉన్నారు నాకు తెలియదా అన్న, నేనేం కోప్పడ్డానా అతని మీద, సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్, నేనేం కోప్పడలా మిమ్మల్ని కూడా, సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆయన మీద నాకెందుకు కోపం, ఆయన బాధ నేను అర్థం చేసుకోవాలనే మాటలు కూడా బాగున్నాయి కళ్యాణ్.
తర్వాత భరణి గారు నాకు బాధ ఉంటేనే వాయిస్ రేజ్ చేస్తే ఇక్కడ తగ్గిపోయారు భరణి గారు. అవతలోడు తగ్గి మాట్లాడుతునేసరికి ఆయనకు కూడా రిలీజ్ అయ్యారు. అవతలోడు తగ్గి మాట్లాడుతున్నాడు కదా అనేసి సంజాయిషి ఇస్తున్నారు. నాకు బాధ ఉండేసరికి రేజ్ అయింది కళ్యాణ్, అంతకుమించి ఏం లేదని సంజాయిషి ఇచ్చేదానికి డౌన్ అవడానికి రీజన్ అక్కడ వాయిస్ డౌన్ అయింది. కళ్యాణ్ బాధపడుద్ది అనుకోండి, బాధలో ఏమైంది, నేను ఎప్పుడో వదిలేశాను, న్యాయంగా ఎవరు ఉంటే వాళ్ళకి ఇప్పుడు రీతి వచ్చిందండి. లోపల నుంచి వచ్చే టైంకి కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు జెన్యూన్ కాదంటారా? కొంతమంది సోషల్ మీడియాలో ఆల్రెడీ నేను చూసా, ఇది ఏడుపు జెన్యూన్ కాదు, అది ఏడుపు జెన్యూన్ కాదని. అరే నాయన, ఆ నింద తెలిసినప్పుడు ఎలా అనిపించుంటుందో మీరు ఊహించుకోండి. ఎప్పుడు తెలిసిందే తెలుసా? శ్రీజ వచ్చినప్పుడు తెలిసింది. ఆ టైంలోనే తను ఇంకొక నింద ఏంది తెలుసా? ఆడవాళ్ళ పిచ్చి, ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తాడు, ఇవన్నీ అలిగేషన్స్ తీసుకొని ఉన్నాడు ఆ టైంకి. తర్వాత ఈ అలిగేషన్స్ కూడా వింటే ఎలా అనిపిస్తుంది, ఏంట్రా ఇన్ని అలిగేషన్స్, మనం కామనర్గా వచ్చాము, ఇన్ని అలిగేషన్స్ పడితే అక్కడ బయట ఫ్యామిలీ ఎలా ఉందో, మన పరిస్థితి ఎంత నెగిటివ్ అయిపోయామో, జాబ్ అయినా చేయగలుగుతామా లేదని భయం పట్టుకోదు. ఆ టెన్షన్స్తో ఉన్న వ్యక్తి అది అలాగే ఆల్రెడీ సర్దుమణిగింది, ఎందుకంటే అప్రిషియేషన్స్ ఇస్తున్నారు, వీక్ బై వీక్ దాటి వస్తున్నాం కాబట్టి పాజిటివ్ అయినట్టుందిలే అనేసి అనుకుంటున్నాడు. ఈ టైంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చి అది నెగిటివ్ యాంగిల్లో వెళ్తుందని భయం ఉండదు, బాధ ఉండదు, ఆ ఫీలింగ్ ఉండదు. దాంతో పాటుగా తనుజ వచ్చి అడిగిందంట డెమాన్ పవన్, నీకు ఎలా తెలుసు నువ్వు ఇలా అంటున్నావు అనేసి అడిగిందంట. డౌట్ పడతా అడిగేసరికి బాధ వేస్తుంది. ఆ రోజు ఏమో డౌట్ పడలేదు, ఈరోజు డౌట్ పడ్డట్టుగా డెమాన్ అడుగుతుంది అని అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో నాకేం జెన్యూన్గా లేకుండా ఫేక్గా అనిపించడానికి ఏమీ లేదు. ఆ పెయిన్ నాకు అర్థమవుతుంది, ఆ పెయిన్. ఆ తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అనేసి బాధపడతా ఉంటే జనాలు చూస్తుంటారు కదా, వదిలేశాను, న్యాయంగా ఎవరుంటే వాళ్ళకు అవుతుంది ఏడుస్తూ అది తీసుకొని వచ్చి ఇక్కడ ఇవన్నీ బాధపడతా ఉన్నాడు. అప్పుడు తనుజ వచ్చింది గట్టిగా, నాకు అదే నచ్చదు, నేను నమ్మను అన్నానా, నేను నీకు చెప్పాను నమ్మనని అనేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చారు. దీనికి ముందు ఒకటి జరిగింది, డెమాన్ అడిగింది, అది మనకి స్క్రీన్లో చూపించాల. దీని తర్వాత మనకు అర్థమైపోద్ది అనమాట ఎందుకు ఈ ఇష్యూ అయిందని. ఇమాన్యుల్ ఏంట్రా చిన్నపిల్లోళ్ళ ఏంట్రా ఇమాన్యుల్, ఆయన ఏదో పెయిన్లో అన్నాడు వదిలేరు అనగానే కళ్యాణ్ ఆయన షూ సౌండ్, అతని కుర్చీ సౌండ్ విన్న తర్వాతే భరణి గారు అని చెప్పానన్నా, అదేగా నువ్వు ఏ షూలు చూసినాను వేరే సిగ్నల్ ఇచ్చానని కాదన్నా అనేసి చెప్పాడు. తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ తనుజతో ఇక్కడ రండి, ఈరోజు ఇతని ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇతను రియాక్ట్ అయిన విధంగా కావచ్చు, అండ్ డెమాన్ పవన్ ఆ షూ గురించి చెప్తున్నప్పుడు ఏం పట్టించుకొని తిరుగుతున్న విధానం చూస్తే క్లారిటీగా అర్థమైపోతే ఆ రోజు ఏం జరగలేదు, ఎప్పుడో అర్థమైంది. ఈరోజు ఇంకా క్లియర్ అయింది నిందలు, ఈ నింద కూడా క్లియర్ అయిపోయింది. ఎన్ని నిందలు ఈరోజు క్లియర్ అయ్యారో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో మొత్తం చూడండి. ఆ తర్వాత ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత కళ్యాణ్లో లోపలికి వెళ్ళాడు తనుజ దగ్గరికి. సారీ, నీకు డౌట్ ఉంటే అప్పుడే అడిగేదానివి కదా, నా ఉద్దేశం అది కాదులే అనగా తనుజ నేను అడిగానా కళ్యాణ్, నువ్వు పవన్కి క్వశ్చన్ చేస్తే అదే అనిపించింది. తనుజ అంటే వాడు అన్నాడు కదా డప్పులు కొట్టుకుంటున్నాను, నేను ఆడుకుంటున్నాను అనేసి అనగానే నీకు ఎలా తెలుసు అడగకపోయా అనేసి అడగపోయాను నేను, అది జరిగింది అనగానే అతను ఇలా అన్నాను అనేసి చెప్తారు షూ డప్పులు కొట్టానని. నీకు ఎలా తెలుసు డప్పులు కొట్టానని చూపిస్తున్నా అంటే ఎలా కొట్టాను ఫస్ట్లోనే కళ్యాణ్ చూపిస్తాడు చూసావా, నువ్వు ఇలా షూ ఇలా అన్నావు కదరా ఆయన సైజ్ చూపించావని అనుకున్నా అంటే ఇలా అనింది డప్పు కొట్టుకున్నట్టుగా కదా అనేది అతని ఉద్దేశం. ఇతను అన్న తర్వాత అతనికి అసలు తెలియదు, అతను 2 సార్లు అడిగాడు కళ్యాణ్ని. ఆ తర్వాత సరికి తనుజ కాదు భరణి సార్తో మాట్లాడేటప్పుడు వాడు చెప్పాడు ఫస్ట్, అతను చెప్పలేదు, అతనికంటే ముందు కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ చెప్పాడు నువ్వు ఇలా అన్నావు కదరా షూ తీసావు అనేసి అన్నాడు దాని మీదని, ఆ క్యాప్టెన్సీ టాస్క్లు అని స్విచ్లు వేసేటప్పుడు అని. తర్వాత సరికి తనుజ గారు అయిపోయిన తర్వాత డౌట్ ఉంటే అడుగుతాను కదా నిన్ను కళ్యాణ్ సారీ అని చెప్పాడు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్ దగ్గరికి వచ్చి తన పెయిన్లో ఉండే అరిచాను, అంత మించి ఏం లేదు కళ్యాణ్, అసలు నా కోపంగా వచ్చేది వాడివి కాదు, అసలు కోపంగా వచ్చే వాడిని కాదు నేను, ప్లీజ్ నా విషయంలో అది పెయిన్ అర్థం చేసుకుంటే నువ్వు అసలు నా మీద కోపంగా వచ్చేవాడు కాదు కళ్యాణ్ అంటే అతనేమో అంత కోపంగా రాలే, ఏనే పెద్ద కోపంగా వెళ్ళాడు. కళ్యాణ్ వచ్చి అదే నేను సైలెంట్గా ఉంటే అన్న భరణి గారు, నేనే సైలెంట్గా ఉంటే నేను తప్పు చేసిన వాడిగా ఉండిపోతాను కాబట్టి వీకెండ్లో అడిగి ఉంటే నేను అప్పుడే సమాధానం చెప్పేవాను అన్న మాట కూడా బాగుంది. ఎందుకంటే ఇతను రెస్పాండ్ అవ్వకపోతే ఎరిపప్పు అయిపోతాడు, నిజమే ఏమోరా కాము కూర్చోన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దట్టు వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఒక అరగంట ఆలోచించుకొని వచ్చిన తర్వాత వస్తే మనిషి లోపల అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాడరా దొంగోడరా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. తర్వాత సరికి సంజన గారు ఒక ట్రయాంగిల్ తెచ్చి చూపించారండి, ఇది క్లారిటీ. ఆ ట్రయాంగిల్లో కూడా ఇందాక ట్రయాంగిల్ ఏదైతే జస్టిఫైయింగ్గా లేదో మైనస్ అయిందో నెగిటివ్ అయిందో ఆ ట్రయాంగిల్లో ఇంతసేపు కొంచెం నెగిటివ్ ఉంటే అది ఎంత ఉంది సేమ్ డౌట్ఫుల్గా సేమ్ ప్లాను. ఇది ఇంకా ఆవిడ చెప్పినట్టుగా అది ఇట్టుంది కానీ అదైతే కరెక్ట్గా షార్ప్ ఎడ్జ్ ఉంది, క్లారిటీ సేమ్ మిస్టేక్ జరిగింది. కాబట్టి వాళ్ళు కార్వింగ్ చేసేటప్పుడు ఎక్కడో ప్రాబ్లం అయింది, దాన్ని బిగ్ బాస్ టీమ్ ఎలాగైనా తీసుకోవచ్చు, నాకు సంజన గారు తప్పని అనిపించాల. తర్వాత వచ్చేసరికి
నెక్స్ట్ డే మార్నింగ్ భరణి గారు సుమనన్న ఇద్దరు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు లేచిపోయాంగా టాస్క్లో నుంచి అనేసి నవ్వుకుంటా ఉన్నారు. ఇద్దరు దోస్త్ మేరా దోస్త్ ఈ పాట పాడుకుంటా ఉన్నారు. నాకు అనిపించింది వీళ్ళిద్దరు బంధం, వీళ్ళిద్దరు అనుబంధం, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ హైలైట్ అండి ఈ సీజన్లో. సూపర్. అంతే ఈ సీజన్ హిట్ అవ్వడానికి రీజన్ టూ మచ్ ఫ్రెండ్షిప్స్, టూ మచ్ ఎమోషన్స్, టూ మచ్ ఫ్యామిలీ డ్రామా. దానివల్లే సీజన్ హిట్ అయింది. ఆ తర్వాతసరికి తనూజ గారు ఆడియన్స్ చూస్తున్నారు నువ్వు బెస్ట్ ఇచ్చావు నాన్న అనేసి చెప్పింది. తర్వాత భరణి గారు ఆ రింగు షర్ట్లో దాచిందమ్మా, అది నచ్చలేదు నాకు, అది నాకు నచ్చలే, ఎవడికి నచ్చదు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారండి డెమాన్ ఒరే హార్ట్ఫుల్గా ఆ మనిషి మీద ఆ మనిషి గెలవాలనుకో. అది నిజంగా లైవ్లో కూడా చెప్పింది ఆవిడ ఈ రీతుతో. నేను ఏదైనా సపోర్టింగ్ టాస్క్ అయితే నేనైతే భరణి గారికి చేస్తాను టాస్క్ చూడంగానే చెప్పింది సపోర్ట్ టాస్క్ ఏమో అనుకొని. అలాంటిది ఆయన ఏంటోరా ఇదంతా అయిపోయేదాకా క్లారిటీ వచ్చేదాకా నాతో మాట్లాడేటట్లేరు, ఏంటోరా నాయన అనేసి ఆయన బాధపడుతూ చెప్తా ఉంది భరణి గారి గురించి. ఇమాన్యుల్ సంజన నేనేం ప్రొఫెషనల్, ఇది ఓవర్ కాంట్రవర్సీ అండి బాబు, ఇది నాకు ఫన్నీగా అనిపించింది. బట్ ఆవిడ ఓవర్ థింకింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. ఓవర్ థింకింగ్ ఎందుకు వచ్చిందంటే సింపుల్ మామ, ప్రతి ఒక్కరూ లాస్ట్ మూమెంట్లో బాగా కాస్ట్ చేసుకొస్తారు. కాస్ట్ చేసా అదే కొంచెం ప్రతిదాన్ని ఎక్కువ లూప్లో లైమ్ లైట్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏదైనా నెగిటివ్ అవుద్దేమో, మనం టాప్ 5 నుంచి దూరం అవుతామేమన్న భయము బాధ ఆ టైంలో ఇది చేసుకుంటారు. ఈవిడ కూడా ఇన్ని రోజులు ఆలోచించుకొని శనివారం ఆదివారం పూట సాంగ్ పాడమంటే అమ్మ పాట పాడమంటే ఒక పాట పాడాడు చూసారు, దాని గురించి ఆవిడ నెగిటివ్గా ఆలోచించుకొని నన్ను విషమనేసి అన్నావు అది ఇది అనేసి అన్నాడు. ఆ రోజు తను ఫీమేల్ వాయిస్తో పాడమని చెప్పినప్పుడు ఫీమేల్ వాయిస్లో ఈ పాట బాగుంటుంది. తనకు వచ్చింది 2-3 ఫీమేల్ సాంగ్స్ కాబట్టి దాన్ని పాడాడు. అది కూడా అమ్మ సాంగ్లు ఎన్ని నేర్చుకుంటాడు ఫీమేల్ వాయిస్తో, ఇది పాడాడు. దాంట్లో ఏమీ లేదు, ఆ లిరిక్స్ చూడాల్సిన అవసరం. అది అమ్మ పాట, అమ్మ పాట. ఆ పాటలో మీనింగ్లు వేరే రకంగా ఉన్నా అది ప్యూర్ లవ్ని చెప్పే సాంగే. అది క్లియర్గా ఆ లిరిక్స్ కూడా రాసుకోవచ్చింది. నేను ఆ రోజు ఏం లిరిక్స్ పాడాడో అదే రాసుకోవచ్చా. ఏమన్నదంటే ఏమన్నా నేనేమో ప్రొఫెషనల్ సింగర్, నాకు 2 వస్తే 2 పాడే సంజన గారు. ఆ పాటలో నీ పాలి విషమమ్మ అని లైన్ ఉంది, ఏదైనా నెగిటివ్గా చేశానా నీకు అనేసి బాధపడతాను. అయ్యో సామే అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమన్నా నేను ఇంత ఆలోచించలేదు మమ్మీ, నువ్వేంది మమ్మీ నా ఆ పాట ఏంది నా మీద నేషనల్ టెలివిజన్లో ఈవిడ బాగా గట్టిగా తీసుకున్నారు. ఆ రోజే నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం తేడా ఉంది అని అనిపించింది. నాకు కూడా సాంగ్ తేడా ఉంది అని అనిపించింది. బట్ తనని ఫీమేల్ వాయిస్తో పాడమంటే తనకు వచ్చిందే పాడతాడా అనిపించింది నాకు. తర్వాత ఇమానుయల్ ఏంటి మమ్మ ఇలా ఆలోచిస్తున్నావు, పాట పాడమన్నది నాకు వచ్చిందే కదా, ఆ పాట పాడ ఫీమేల్ వాయిస్తో అదే వచ్చింది, ఏంది మమ్మీ అనగానే నాకు ఏం తెలుసు ఇలా తీసుకుంటావని ఇమానుయల్ లెగ్స్ పట్టుకున్నాడండి, కాళ్ళు కూడా మొక్కాడు. మా మమ్మీ కాబట్టి కాళ్ళు కూడా పట్టుకుంటాను, ఐఎమ్ వెరీ సారీ నువ్వు ఫీల్ అయ్యి ఉంటాయని చెప్పింది. బాగుంది. సంజన గారు ఆ సాంగ్ అలాగే ఉంది, యువర్ టాక్సిక్ మదర్ నేను అన్నట్టుగా ఉంది, అది నాకు బాధ వేసింది అని. కానీ ఇమానుయల్ ఇప్పుడు ఆ పాటని నేను రాసుకోవచ్చని నేను చెప్తా ఉన్నాను. ఆ పాట ఏంటి అని చెప్పిన తర్వాత మీరు కూడా మీ డెసిషన్ చెప్పండి. 30 నిమిషాలు అయిందా, ఇంకా 25-30 నిమిషాలు వస్తుంది, ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి. ఇమానుయల్ పాడిన పాట అంటే విషము కూడా అమృతమే అమ్మ తాకితే. ఇదేంటి ఈ లైన్ అర్థం కాదు వాడికి. విషము కూడా అమృతమే అమ్మ తాకితే అంటే ఆవిడనే కదా అమ్మ అనుకుంటున్నాడు ఇక్కడ. మరి అది పాజిటివ్ పాయింట్ కదా. ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, నా పాలు విషమురా నువ్వు తాగితే. ఓహో మామూలు తల్లులు అయితే విషము తాకినా పాలు అయిపోద్ది, కానీ ఆ తల్లి మంచిది కాదురా విషమురా నువ్వు తాగితే నేను మంచిదాన్ని కాదన్న సెన్స్లో ఉంది అది. తర్వాత సరికి అంటరాని కన్న తల్లిగా చేశాడురా ఆ బ్రహ్మని. సో ఒక అమ్మ ఆవేదనతో పాడుతున్న పాట. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆవిడ లాజికల్గా ఇతను కూడా చెప్పుంటే బాగుండు. ఒక అమ్మ బాధతో ఆవిడ పాడుకున్న పాట అది. ఇతను అమ్మగా ఇతను పాడాడు, ఈవిడ గురించి పాడింది కాదు, ఇతనే అమ్మ అయినట్టుగా పాడిన పాట అది. అంటే సంజన గారే పాడితే ఎలా ఉంటుందని పాట, అంతకు మించి ఇతను అమ్మ గురించి పాడిన పాట కాదు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆవిడ తెలుగు రాకపోవడమో లేకుంటే ఓవర్ థింకింగ్ వల్ల తీసుకుంటే పాపం ఇమానుయల్ తప్పేం లేదు. తర్వాత సరికి సంజన గారు తర్వాత కూడా ఏడుస్తున్నారు ఎక్కి. ఇది కూడా ఫేక్ ఏం కాదు, పాపం కన్నీళ్ళు గారుతున్నాయి, బాధపడుతుంది ఆవిడ. ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నట్టు తప్పేం కాదు. బట్ ఆ ఓవర్ ఎమోషనల్ ఇది ఉంటుంది ఈ టైంలో వాళ్ళకి, మదర్స్కి అందరికీ. బట్ స్టిల్ పాపం ఇమానుయల్ వెళ్ళి అక్కడ సుమనన్నతో ఏంటన్నా సాయంత్రం నాకు ఆట ఉంది, ఈ టైంలో ఇలా పెట్టేసి నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేసినట్టు కాదని ఇతను కూడా ఓవర్ థింక్ చేసుకుంటాడు. ఇది క్లారిటీ ఇచ్చేసి అయిపోయింది అక్కడ, పెద్ద విషయం కాదు. ఇతను కూడా ఇంకా ఓవర్ థింక్ చేసుకుని ఇద్దరు ఓవర్ థింక్ చేసుకుని అక్కడ ఏం పాయింట్ లేదు. తర్వాత సరికి నెక్స్ట్ టవర్ టాస్క్ అండి. ముగ్గురిని పెట్టారు, ఇమానుయల్, రీతు, మన కళ్యాణ్ పెట్టారు. ముగ్గురు టవర్ టాస్క్ ఆడుతున్నారు. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి సపోర్టర్స్ కొడతా ఉండాలి. ఎవరు టవర్ ఉంటే వాళ్ళు ఎక్కువ హైట్ ఉన్న టవర్ వాళ్ళు విన్ అయిపోతారు, పక్క వెళ్ళిపోతారు. తర్వాత ఇద్దరు ఆడతారు, వాళ్ళిద్దరిలో విన్ అయిపోయిన వాళ్ళు లాస్ట్కి వాళ్ళిద్దరికి టికెట్ ఫినాల్ టాస్క్ పెడతారు. అది టాస్క్. ఫస్ట్ వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు కదా. కళ్యాణ్ ఇది
ఈ అతి తెలివి వీళ్ళిద్దరూ నాకు కోపం వస్తుంది కానీ ఇంకేం అనలేక వదిలేస్తున్నా కళ్యాణ్ది ఇమానియల్ది. చూడండి ఎంత దారుణం. కళ్యాణ్, ఇమానియల్, రీతు సంచాలకుని సెలెక్ట్ చేసుకోమంటే ముగ్గురు వచ్చారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుందామంటే రీతు ఒకరి పేరు చెప్పద్ది, కళ్యాణ్ నాకు డెమాన్ అంటాడు, ఇమానియల్ నాకు డెమాన్ అంటాడు. వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే డెమాన్ రీతుకు సపోర్ట్ చేస్తాడు, ఆడిని సంచాలకంగా పెట్టేయాలి అంతే. అది ఎంత తెలివిగా అసలు ఎక్స్ప్రెషన్ కూడా నాకు డెమానే, అరే నాకు వచ్చేది ఒక సపోర్ట్ డెమాన్ అంటారేంట్రా మీరు అనగానే ఇక లాస్ట్కి సంజన గారిని పెట్టుకున్నారు. సంజన గారిని పెట్టేశారు. అది ఓకే, లాస్ట్కి భలే అనిపించింది నాకు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ సంచాలకు కూడా ఆడొచ్చు కదరా అనేసి అనుకుని లాస్ట్కి సంజన గారిని పెట్టేశారులే. తర్వాత తనుజ గారు సూపర్ అండి. ఈరోజు తనుజ గారు ఎందుకు నచ్చారంటే గోల్డ్ రాని ఎందుకు పెట్టారంటే కళ్యాణ్ వెనక అలాగే నిలబడిపోయారు. టాస్క్లో ఏదో నేను అటాక్ చేశాడు, టాస్క్లో భాగం కదా సొమ్ము, అది మనసులో పెట్టుకొని కళ్యాణ్ టార్గెట్ చేయకుండా కళ్యాణ్కి ఇద్దరు సపోర్ట్ చేయండి అని క్లియర్గా లైవ్లో కూడా గట్టిగా అడిగారు. అందుకనే కళ్యాణ్కి చప్పట్లు కొత్త కూర్చున్నారు, సపోర్ట్ చేశారు. తనుజ గారు మాట ఇచ్చారు, తనుజ గారు మాట తీసుకోబట్టే సూపర్ అనిపించారు ఇక్కడ తనుజ. ఆ తర్వాత ఇంకా 2-3 సిచ్యువేషన్లు అనిపించారు, అవన్నీ చెప్తాను. అన్నీ చెప్తాను మామ, మీరు ఊహించిన చాలా పాయింట్లు ఉంటాయి ఇక్కడ నుంచి. తర్వాత టవర్స్ కట్టడం స్టార్ట్ చేశారు మా. టవర్స్ కట్టడం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక మంచి పాయింట్ చూశారనమాట. ఏంటంటే టవర్స్ వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి బ్రిక్స్ తీసుకెళ్ళి అక్కడే కట్టుకుంటున్నారు. కళ్యాణ్ ఏం చేశారంటే అది ఏదైనా ఒకటే, బట్ కొంచెం బాగా అనిపించింది. కళ్యాణ్ ఏం చేశారంటే అక్కడ బ్రిక్స్ ఎక్కడే అక్కడే కట్టుకొని కొంచెం ఎత్తుగా కట్టుకొని తీసుకొని చూసి ఇది మంచి ఐడియా అని నాకెందుకు అనిపించిందంటే ఇతను మంచి ఐడియా కాబట్టే ఇతను చూసి నెక్స్ట్ రౌండ్లో వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చి ఇక్కడే టవర్లు కట్టుకొని పోయారు. కళ్యాణ్ చేసిందే చేశారు, అక్కడ బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత సరికి తనుజ కళ్యాణ్ అంత ఎక్కువ వద్దురా, రే పడిపోద్దురా, ఈజీగా పడిపోద్దని ఇక్కడ మోటివేట్ చేస్తూ సలహాలు ఇస్తూనే ఉంది. అయినా కూడా అంతే ఎత్తుగా నిలబెట్టుకొని అట్లానే ప్రొటెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు కళ్యాణ్. ఆ తర్వాత రీతు తనుజ ఏమైంది తెలుసా, డెమాన్ కొడుతున్నాడయ్యా, ఇద్దరిని కొడుతున్నాడు. ఈ పక్క ఇమానియల్ని కళ్యాణ్ కొడుతుంటే తనుజ మాట్లాడిన మాటలు ఇక్కడ బుల్లెట్. కళ్యాణ్ ఎవడైతే కొడతారో వాళ్ళనే కొడుతుంది నేను అనేసి మాట మీద నిలబడి ముఖం చిట్లించుకొని ఆవిడ ఫీల్ అవ్వని, ఆవిడ ఏడవని, ఏమైనా చేసుకొని మీ వాడు కళ్యాణ్ని కొడతా అనేసి నిలబడ్డ విధానం భలే అనిపించింది నాకు. రీతు ఇంకా చార్జ్ చేసింది, అయ్యా స్వామి ఇది నాకు నచ్చలేదు, కానీ ఇది ఎమోషనల్ డ్రామా అని చెప్పలేదు, మేబీ స్ట్రాటజీ అని అనుకుంటున్నా. ఈ ఎమోషనల్ స్ట్రాటజీ వాడారేమో అనుకుంటున్నా, బట్ ఓవర్ చేశారు. నాయనా ప్లీజ్ రా రే అనేసి అంటానే ఉంది. ఈవిడేమో మీ వాడు కొడుతున్నాను నేను కొట్టేస్తా. తర్వాత రీతు తనుజ వాడికి చెప్పాను, రీతులా నీ సుమనన్న అండ్ తనుజ కొడుతున్నారు, రీతును సుమనన్న తనుజ భరణి అందరూ కొడుతున్నారు. పాపం ఇక్కడ అనిపించింది, పాపం అనిపించింది. కొడుతుంటే ఏడుస్తాను, రే నువ్వు ఒక్కడవేరా, వీళ్ళంతమంది కొడుతున్నారా చూడరా అనేసి బాధపడతా ఉంది. పవన్ని ఇద్దరు టార్గెట్ చేస్తున్నారా పవన్. సంజన గారు భరణి గారు లైన్ క్రాస్ అవుద్ది, సంజన గారు భరణి గారికి లైన్ క్రాస్ అవుద్ది అని చెప్పారు. పవన్కి 3-4 సార్లు చెప్పిన తర్వాత క్రాస్ అయ్యాడు, లాస్ట్కి చేతులు పెట్టాడు. కళ్యాణ్ అప్పటిదాకా క్వశ్చన్ చేయలేదు కానీ లాస్ట్లో చేతులు పెట్టినప్పుడు క్వశ్చన్ చేశారు. ఆ పాటికే బిగ్ బాస్ బజర్ కొట్టేశారు, అయిపోయింది. అయిపోగానే ప్లీజ్ భరణి గారు అన్న, ప్లీజ్ భరణి గారు అన్న వాళ్ళిద్దరూ కనిపించట్లేదన్నా, నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానన్న అనగానే రీతు తనుజ చెప్పటానికి మాత్రం సపోర్ట్ అని చెప్తావు, తనుజ సపోర్టే చేయట్లేదు, ఇదంతా గోస్ట్ అండి ఆవిడది. తనుజ మీ వాడికి చెప్పు ముందు, కళ్యాణ్ కొడితే నేను కొట్టేస్తా. సంజన ఇక అంతా అందరికి చెప్తాం. లాస్ట్కి డెమాన్ పవన్ అవుట్ చేసేసింది. అవుట్ చేసిన తర్వాత బజర్ వచ్చేసింది, అయిపోయింది. ఇక్కడ గట్టిగా కాల్ చేస్తూ ఉంటే భరణి గారు ఒక టైంలో రింగ్ షర్టు లోపల పెట్టినప్పుడు ఉండాలి, ఇదంతా రింగ్ షర్ట్ లోపల పెట్టావు కదా ఆ కోపంతో కొడుతున్నా అంటున్నాడు. తర్వాత ఈసారి డెమాన్ అయిపోయింది, ఇది అవుట్ ఆఫ్ ది అని బజర్ కూడా కొట్టేశారు. ఓవరాల్గా కళ్యాణ్ గెలిచేశాడు. ఈవిడ రీతు చౌదరి బాధపడతా ఉన్నారు. కళ్యాణ్ గెలిచేశాడు, రీతు ఏడుస్తూ ఉంది డెమాన్తో టాస్క్ మధ్యలో. రే కళ్యాణ్ డెమాన్తో అన్నట్టున్నా, నువ్వు ఒక్కడివే ఏం చేస్తావురా, ఒక్కరు కూడా ఇమాన్యుల్కి వేయలేదు, ఎవరితో మాట్లాడానురా, ఎవరితో మాట్లాడనురా, ఇంకా మాట్లాడను ఈ హౌస్లో నిజంగా ఎవరితో మాట్లాడినా ఆవిడ బాధపడతాం. అవి ఏడుపు నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమవుతుంటే ముగ్గురు కొడుతున్నారు ఒకేసారి. భరణి గారు కొట్టారు, సుమన్ శెట్టి కొట్టాడు. అక్కడ కొట్టిన దానికి బాధ కదా, అక్కడ రీతు చౌదరిని తనూజ కూడా కొడుతుందనే బాధ ఎక్కువ ఉంటుంది. దట్టు ఆవిడ ఏంటంటే కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడింది కాబట్టి కొట్టాలి. కానీ రీతు చౌదరి బాధ ఏంటంటే తన క్లోజ్ ఫ్రెండ్ కదా, తను కూడా నన్ను కొడుతుందనే బాధ. ఇన్ని రకాల యాంగిల్స్తో ఆవిడ ఏడుస్తున్నారు. బట్ ఓవరే అనిపించింది, స్టిల్ అది ఫేక్ అని అనిపించలే. మేబీ కొంచెం స్ట్రాటజీ యాడ్ చేశారు. అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా ఫ్రెండ్స్ వచ్చి కొడుతుండేసరికి, అందరూ ఎక్కువ వచ్చి కొడుతుండేసరికి ఇక్కడ దాకా వచ్చాం కదా పోద్దేమో అనే భయం, ఆవిడకి ఎప్పటికెప్పుడు సేవ్ అవ్వడానికి ఆత్రంగా ఉంటారు కదా. సో దాంట్లో భాగంగా అన్నారు. అది ఓవర్ ఎగ్జాజరేట్ అయిపోయి ఓవర్ చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళు కూడా నేను తప్పట్టను. అలా కూడా అనిపించింది నాకు కూడా.
బట్ స్టిల్ నేను ఎక్కువ ఓవర్ ఆలోచించుకొని పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే అది టికెట్ టు ఫినాలే పాపం ఆడుతూ వచ్చింది కానీ నేను పాజిటివ్ యాంగిల్లోనే స్వీకరించాను. తర్వాత సరికి ఇమ్ము తనుజాకి మంచి ఎలివేషన్స్ అండి ఈరోజు. ఇక్కడ ఒకటి చెప్పాడా, మళ్ళీ లైవ్లో కూడా చెప్తారు. ఓడిపోయిన తర్వాత కూడా, ఓడిపోయిన రౌండ్లో కూడా ఇమాన్యుల్ నేను ఓడిపోయింది డెమాన్ వల్ల కాదురా, ఆ పిల్ల స్లోగా వేస్తున్నా, కరెక్ట్గా వేస్తున్నా, ఆ పిల్ల వల్లే నా కింద పడ్డిరా తనుజ వల్ల అంటే. ఇక్కడైతే మాస్ ఎలివేషన్, లెఫ్ట్ హ్యాండ్తో వేస్తే పడ్డారా ఆ పిల్లది, అది ప్రాబ్లం. అది రెండు ఒకేసారి. సంజన గారు అంటారు నేను డెమాన్ కొట్టాడు నేనంటే, వెంటనే భరణి గారు బాత్రూంలోకి వస్తా, కాదు తనుజ అంటే అతను కూడా తనుజ అంటాడు. ఇద్దరు తనుజ అనేది భలే అనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో కొట్టిందని. ఆయన కూడా పడ్డాయి అంట, స్ట్రాటజికల్గా బాగా కొట్టింది, ఆ పిల్లకి పడితే పడిపోయినాయి అని. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రౌండ్ ఇమాన్యుల్ అండ్ రీతు పెట్టారండి. పెట్టగానే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎవరైతే బాల్ ఇస్తారో అపోనెంట్లో వాళ్ళంటే ఇమాన్యుల్ వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటే, ఈవిడికి ఎవరు లేకపోతే డెమాన్ పవన్ ఉంటే పాపం తనుజ గారు లాస్ట్లో వచ్చి డెమాన్ పవన్ అండ్ తనుజ సిన్సియర్గా స్ట్రిక్ట్గానే ఆడింది, అనుకున్నట్టుగానే కొట్టింది. కొట్టబట్టే అసలు తనుజ వల్లే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, రీతు చౌదరి ఇక్కడ నాకు నచ్చలేదండి. రీతు చౌదరి ఎందుకో, అరే నీకు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు, ఇందాక అంటారా హౌస్ మేట్స్ అందరూ కొడుతున్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని కొట్టడానికి ఇద్దరిని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కొట్టకుండా ఎందుకు నిలబడతారు? రే ప్లీజ్ రా కళ్యాణ్ అంటే ఎందుకు ఆపుతాడు? ప్లీజ్ అంటే ఎందుకు ఆపుతాడు? అంతకుముందు అంటే హౌస్ మేట్స్ కొడుతున్నప్పుడు ప్లీజ్ అంటే ఆపుతారేమో. ఇప్పుడు ఇద్దరిని సపోర్ట్గా తెచ్చుకుంటే ఆ సపోర్టర్లో కొట్టకపోతే ఏం చేయాలా? మీ సపోర్టర్లు వాళ్ళని కొట్టచ్చా? దానికి ప్లీజ్ రా అంటే ఎట్లా? ఇది నాకు నచ్చలాగా అనిపించింది. కొట్టారండి. ఇక్కడ ఈవిడ థ్యాంక్స్ చెప్పాల్సింది, డెమాన్ పవన్ కొట్టాడు, ఊపితో ఇసిరేస్తున్నాడు, పాపం అతను నడువు నొప్పైనా బీభత్సంగా కష్టపడ్డాడు రీతు చౌదరి కోసం, నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ రిజల్ట్ తీసుకొని వచ్చింది అక్కడ, రిజల్ట్ని మార్చింది మాత్రం తనుజ. తనకి కొంచెం హార్ట్ఫుల్గా గట్టిగా థ్యాంక్స్ చెప్పుంటే బాగుండదు, బట్ థ్యాంక్స్ చెప్పింది ఓకే, బట్ ఇంకొంచెం బాగుండే బాగుండదు. ఎందుకంటే గెలిపించింది ఆవిడ, అది క్లియర్గా ఇమాన్యుల్ కూడా అంటాడు, ఆవిడ కరెక్ట్గా గురి చేస్తున్నారు, ఆ పిల్ల వల్లే పోయిందో, లాస్ట్లో ఆ పిల్ల వాళ్ళ కింద పడ్డాయి అనేసి చెప్తాడు. ఆ పిల్ల వల్ల గెలిచాడు. గెలిచిన తర్వాత రీతు చౌదరి హక్ చేసుకుని డెమాన్ పవన్తో ఎమోషనల్ అవుతుంది పాపం. డెమాన్ పవన్కు అంతే కష్టపడు, ఎంత గట్టిగా కొడతాడో తెలుసా, ఇష్టం వచ్చినట్టు ఊపి మీద ఇసిరి కొడతాను ఉంటాడు రీతు చౌదరి కోసం. భలే అనిపించాడు నాకు డెమాన్ పవన్ ఈరోజు కూడా. అండ్ ఇక్కడే కాదు, ఇందాక భరణి గారు అంత గట్టిగా అగ్రెసివ్ అవుతున్నా కూడా ఎక్కడ తుస్కారంగా ఒక మాట జారి కానీ సీరియస్గా కానీ ఏం మాట్లాడ డెమాన్ తగ్గాడు, పెద్దోళ్ళ ఎందుకు లేసి తగ్గి మాట్లాడాడు, అది భలే అనిపించింది. ఆ తర్వాత సరికి కళ్యాణ్ కూడా తగ్గి మాట్లాడాడు, అది కూడా హైలైట్ అనిపించింది. రీతు గెలిచిన తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్తో ఒక్క దెబ్బ పడి ఉంటే బాగున్నాను, ఒక్క దెబ్బ. సంజన గారు ఇమ్ముతో ఎలా అయినా నువ్వు టాప్ 3లో ఉంటావు, నువ్వేం బాధపడకు. భరణి గారు సారీ ఇమ్ము, రెండే తగిలిని అంత మించి ఆయన కూడా సారీ చెప్తా ఉంటే, సంజన ఇమ్ము డెమాన్ కొట్టాడా, ఇదే చెప్పినా కదా డెమాన్ కొట్టా అనగానే ఇద్దరు ఒకేసారి కాదు తనుజ కొట్టిందని భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరిస్తారు. తర్వాత కళ్యాణ్ బాత్రూంలో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటే. తర్వాత కొంతసేపటికి కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే. ఈ సీను అరాచకమైన వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ సీన్స్ ఇన్ బిగ్ బాస్ అండి. భలే క్యూట్. అది నాకు తెలిసి మంచి లవ్ మ్యూజిక్ వేసి, మంచి మ్యూజిక్ కానీ వేస్తే, ఫ్రెండ్షిప్ మ్యూజిక్, లవ్ మ్యూజిక్ 1 మిలియన్ కొట్టద్ది. 0 ఫాలోవర్స్తో పెట్టిన వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు ఫాలో అండి, చూడండి. ఎపిసోడ్లో ఉంటుంది, బాత్రూంలో అతను ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మొహం కడుక్కునే టైంలో కడుక్కుంటున్నప్పుడే వచ్చి ఇక్కడ నిలబడిద్ది. భలే అందంగా ఉంటుంది అమ్మాయి, భలే క్యూట్గా ఉంటుంది. అటు నిలబడి ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి పడుతుంది, ఇలా భలే ఎక్స్ప్రెషన్ పడుతుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి, క్యూట్గా వచ్చి చాటుగా చూస్తుంది. అదే రాసుకున్నాను నేను. తనుజ ఏమైంది ఏడ్చావా, అతను వచ్చే లోపల చూసి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తుంది, భలే అనిపించింది. తను ఏడుస్తుంటాడని అనుమానంతో వచ్చి చూసి ఇక్కడ భలే అనిపించింది. వాళ్ళిద్దరు క్యూట్ బాండింగ్ అనిపించింది తనుజగా. ఇదే ఇక్కడే గోల్డ్ రా అనిపించింది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా కళ్యాణ్ లేదని చెప్పిన తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్తో మంచిగా ఆడు, ఈ 13 వీక్స్ నువ్వు ఆడిందంతా ఇక్కడ చూపించాలరా, బాగా ఆడనగానే కళ్యాణ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఇది కూడా కొంతమంది ఫేక్ అంటున్నారు. అరే వాళ్ళిద్దరూ వేసిన దొంగ స్ట్రాటజీలు, కన్నింగ్ స్ట్రాటజీలు, ఈ వారం మొత్తం వాళ్ళిద్దరే కలిసి పెంచుకొని వీళ్ళిద్దరే స్ట్రాటజీలు వేసుకుంటూ వచ్చారు కాబట్టి లాస్ట్కి వీళ్ళిద్దరూ కలిసి ఆడదాం అనుకున్నారు కాబట్టి ఈ టైంలో ఓడిపోయాడు, దాంట్లో నేను కూడా భాగం లేకపోయినా ఇరిసిరేయలేకపోయినాను అనే బాధలో తను ఏడుస్తున్నాడు. ఇద్దరు కలిసి ఆడారు, ఇద్దరు బెడ్మేట్లు, ఇద్దరు వారమంతా ప్లాన్లు చేశారు కాబట్టి ఆ బాధ ఉంటుంది. దాన్ని ఫేక్ ఎలా అంటాం, తన మొహం కూడా ఉబ్బు ఉంటుంది ఆ టైంలో. ఏడ్చాడు కాబట్టి, బాధపడ్డాడు కాబట్టి, దాంట్లో నాకు ఫేక్ అని ఎక్కడ అనిపించలా. ఆ తర్వాతసరికి ఇమాన్యుల్ రే పిచ్చోడా ఎందుకురా, నేను బయట ఉండి సపోర్ట్ చేస్తాను, నువ్వు ఆడాలా, గెలిచి టికెట్ ఫినాలే గెలుచుకొని రావాలి అంతేనా, జనాలు చూస్తుంటారు కదా నేను ఎఫర్ట్ పెట్టాను, జనాలు చూస్తారు, అదేం కాదురా అనేసి అతను కూడా బూస్టింగ్ ఇచ్చుకున్నాడు. గుడ్. అండ్ ఇమాన్యుల్ తెలివైన వాడు కూడా, జనాలు చూస్తుంటారనే పాయింట్ కూడా యాడ్ చేశాడు నైస్గా. ఎందుకంటే ఇది జనాలకు కూడా బాగుంటుంది, ఎందుకంటే జనాలు అబ్జర్వ్ చేస్తారు, ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తారు. ఈ పాయింట్ స్ట్రెస్ అయిన తర్వాత ఆ రోజు కూడా జనాలు ఇది నిజంగానే ఇమాన్యుల్ ఎప్పుడు తెలివైనవాడే. నామినేషన్లోకి రాగానే ఫస్ట్ టైం ప్రజలారా, తెలుగు ప్రజలారా నామినేషన్లోకి ఫస్ట్ టైం వచ్చిన అనే పాయింట్ చాలా ఓట్లు తీసుకొచ్చింది అతనికి. వాళ్ళ మదర్ కూడా చెప్తారన్నమాట. తర్వాత సరికి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అవగానే ఫైనల్ టాస్క్ స్టార్ట్ గానే టాస్క్లోనే ఉంది మామ, జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, రంగు బొంగు లేక నువ్వు సాగిపోవురా ఆ పాట స్టార్ట్ అయిందయ్యా. టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్. ఆ టాస్క్
చాలా సింపుల్ టాస్క్. సింపుల్గా పెట్టారు, ఇద్దరికి ఈక్వల్గా ఉండాలని పెట్టారు. సింపుల్. ఆ బస్తాలు ఇసిరేయాలా, దాంట్లో నుంచి దూరం రావాలా, ఇక్కడ నుంచి చెక్కల మీద నుంచి నడుచుకుంటూ రావాలా, బయటికి రావాలా, తాళం తీయాలా, ఆ బాల్ ఒకటి వేయాలా, తర్వాత సరికి తాళం తీసేసి ఆ తర్వాత సరికి ఫజిల్ పెట్టాలి, ఆ తర్వాత 2 వేయాలి, ఆ తాళం తీయాలి, ఇంకో బాల్ వేయాలి, లాస్ట్కి ఫజిల్ పెట్టాలి, అయిపోయింది. దట్స్ ఇట్ మా టాస్క్. ఫజిల్ కూడా పెట్టేశాడు, ఫాస్ట్గా ప్రిపేర్ చేశాడు, టాస్క్ అయిపోయింది. ఇప్పుడు రీతు చౌదరి గురించి చెప్పాలి. పాపం రీతు చౌదరి ఆవిడ కూడా తన వెనకే వచ్చి ఆడి గివప్ ఇవ్వకుండా తన ఎక్స్ప్రెషన్ కానీ ఆ సిచ్యువేషన్ నాకు ఎంత బాగా అనిపించింది అంటే, మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఎపిసోడ్లో. టాస్క్ అయిపోయింది, ఇతను అయిపించేశాడు, ఇతను ఓవర్గా ఎగరలేదు, ఇతను ఎక్కువ చేయలేదు. ఆ టైంలో రీతు చౌదరి గారు సైలెంట్గా ఆ బాధ దిగమందుకుంటూ, నేను ఓడిపోయామనే బాధ కనపడుతుంది, అందరూ సైలెంట్గా పాప మా అమ్మాయి సైడ్ చూస్తుంటారు. మీరు గమనించండి, ఎవరు ఓవర్ చేయరు అక్కడ. ఆ అమ్మాయి గివప్ ఇవ్వకుండా అన్ని రౌండ్లు 2-3 రౌండ్లు బాల్ వేసేది కంప్లీట్ చేసేసి వచ్చి పజిల్ కూడా పెట్టేసి వచ్చి బాల్ వేసి చూసారా, ఆ మూమెంట్ చాలా ప్లెజెంట్గా జరుగుతుంటే ఆ బాధ క్లియర్గా ఆ సీన్ మీద మనకు కనపడుతూ ఉంటుంది. గివప్ ఇవ్వకుండా అది కంప్లీట్ చేసి వచ్చింది. సింపుల్గా చెప్తున్నామా, రీతు చౌదరి ఏడ్చింది, బాధపడింది, అన్ని గేమ్ కోసం చేసింది, ఆ బాధ వచ్చింది. ఆట కూడా అమ్మాయిల్లో లేడీ టైగర్ ఆడినట్టే ఫైటర్ లాగే ఆడింది, గెలిచి పోరాడి ఓడిపోయింది. ఆ అమ్మాయి నిజంగానే గెలిచి పోరాడింది, పోరాడి ఓడిపోయింది తప్పించి ఆవిడేమో ఆడకపోవడం, ఎఫర్ట్స్ పెట్టకపోవడం ఏమీ లేదు. కొన్ని స్ట్రాటజీలు మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ రీతు చౌదరి మాత్రం బాగా ఆడింది. లాస్ట్ రౌండ్లో కూడా గివప్ ఇవ్వకుండా ఆడిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు బాగా అనిపించిన 2 సీన్లు చెప్పిన తర్వాత లాస్ట్లో 4 ముక్కలు చెప్పి కళ్యాణ్ గురించి వదిలిద్దాం. టికెట్ టు ఫినాలే ట్రోఫీని తీసుకొని ఎంజాయ్ చేయండి అని బిగ్ బాస్ చెప్పగానే కళ్యాణ్ పడాలా తీసుకొని ఇమాన్యుల్కి ఇస్తాడు. తనూజాకి కూడా ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది, కానీ దానికి కూడా కొంత జస్టిఫికేషన్ ఉంది. స్టిల్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. కొంత జస్టిఫికేషన్ ఏంటంటే, ఇమాన్యుల్ ఓడిపోయాడు, ఇమాన్యుల్ ఇతను కలిసి ఆడదాం అనుకున్నది, ఇమాన్యుల్ ఓడిపోయాడు, దానికి కారణం నేనే అనేసి బాధపడి ఏడ్చాడు. కాబట్టి ఆ టికెట్ ఫినాలే తనతో పాటు ఆడిన వ్యక్తిని కూడా పిలిచి ఇప్పడం సూపర్ అనిపించింది. ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు, తనను కూడా చూడాలనుకున్నాను కాబట్టి టికెట్ ఫినాలే ఫైనల్ టాస్క్లో తనని తీసుకొని వచ్చి చూపించిన విధానం సూపర్ ఉంది. దానికి చూపించడానికి రీజన్ అది. అండ్ ట్రోఫీ కోసం వెళ్ళేటప్పుడు తనుజాని పిలిస్తే తనుజ రాదు. లాస్ట్లో కూడా కొంచెం పిలిచుంటే బాగుండని మనకు చూసే వాళ్ళకి అనిపించింది, కానీ తన ఇంటెన్షన్ అదైతే కాదు, తను నెగిటివ్గా అయితే ఆలోచించుకోలేదు. బట్ తనుజ గారు ఏదో ఫీల్ అయ్యారన్నట్టుగా మనకు అప్డేట్స్ వచ్చాయి. మనకు రేపు ఎపిసోడ్లో మీకు కనపడదు, శుక్రవారం ఫీడ్ అయితే నాకు సార్ వేస్తారు, అది కనపడదు. ఇక్కడ నాకు భరణి గారు బాగా నచ్చింది ఏంటంటే, నానేరా అనిపించింది. ఎక్కడ తెలుసా, తనని అబ్జర్వ్ చేశాడు. తను కూడా ఫ్రెండే కదా, కళ్యాణ్ ఇచ్చుంటే బాగుండని అబ్జర్వ్ చేశాడు, లేకుంటే తన ప్రేమలో తెలుసుకున్నాడు లేదు. కానీ భరణి గారు ఏం చేస్తారంటే, ఆ ట్రోఫీ తీసుకుని వెనకున్న తనుజ చేతికి ఇస్తాడు. అబ్జర్వ్ చేశాడు ఆయన. అక్కడ నాకు భలే క్యూట్ అనిపించింది. ఇస్తాడు, ఇచ్చింది భలే అనిపించింది. అండ్ ఓవరాల్గా దీని తర్వాత సాంగ్ పెట్టమంటే సంజన గారు సాంగ్ పెడతారు. తర్వాత సుమనన్న కానీ భరణి గారు కానీ కంగ్రాచులేషన్స్ అని చిన్నపిల్లలాగా భరణి గారు అరిచింది, కానీ అంతా బాగుంది. సుమనన్న అరిచింది కానీ అందరూ ఎంకరేజ్ చేసింది కానీ అంతా బాగుంది, సూపర్. తర్వాత సాంగ్ వేస్తే సాంగ్కి కళ్యాణ్ వెంటనే డ్యాన్స్ చేసింది కూడా అదిరిపోయింది. ఓవరాల్గా ఎపిసోడ్తో కళ్యాణ్ ఏం ప్రూవ్ చేసుకున్నాడంటే, ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ అయ్యాడు. ఒక కంటెస్టెంట్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యి 2 సార్లు క్యాప్టెన్ అయ్యి 3వ వారం డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంటు ఇప్పుడు హౌస్ మొత్తాన్ని డేంజర్ జోన్లోకి పెట్టి తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ హౌస్ మొత్తం మీరు గమనిస్తే కళ్యాణ్ పడాల జర్నీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ జర్నీ. తను వచ్చిన సిచ్యువేషన్ ఎక్కడ, తను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, తను ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఏ స్థాయిలో నిలబడ్డాడో చూస్తే హీఈస్ ఆల్రెడీ ఎ విన్నర్ ఫర్ హిమ్. ఎందుకంటే ఎంతమంది ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని నిందల మామ నాకు అర్థం కాదు అమ్మాయిలు పిచ్చన్నారు. ఈరోజు ఎవరితో పోల్చి ఎవరితో ఉండే విధానాన్ని అమ్మాయిలు పిచ్చన్నారో ఆ అమ్మాయి వెనక సపోర్ట్గా ఇప్పటికీ నిలబడి ఉందంటే ఇప్పటికీ అమ్మాయిలు పిచ్చ అంటారా? అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిలందరూ బాగా మాట్లాడుతున్నారు. హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు కళ్యాణ్తో బాగా క్లోజ్గా ఉంటారు. దివ్యతో సహా బాగా ఉండిపోయేది, బాగా క్లోజ్గా ఉండేది. దాని తర్వాత షూ చూపించారు, మోసం చేశాడు అది అన్నారు. అది ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. దాని తర్వాత ఒకరైతే సంజన గారు ఒక సెలబ్రిటీని పట్టుకుని తన చుట్టూ తిరుగుతూ ఉండడమే నీ ఆట అన్నారు. ఆ సెలబ్రిటీ చుట్టూ తిరుగుతూ నీ ఆట ఇదే అంటే ఇతను ఆటతో ప్రూవ్ చేసుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి అక్కడున్న సెలబ్రిటీస్ అందరూ చప్పట్లు కొట్టేలా చేసుకున్నాడు. ఇంతకు మించి ఏం కావాలి? వాళ్ళ అమ్మని స్టేజ్ మీద, వాళ్ళ నాన్నని స్టేజ్ మీద, వాళ్ళ అమ్మని హౌస్లో నిలబెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కామనర్, ప్యూర్ కామనర్, నేను కామనర్ అంటే ఒక ప్యూర్ కామనర్
ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ ఒక ప్యూర్ కామనర్ వచ్చాడు. ఆ ప్యూర్ కామనర్ వచ్చి ప్రూవ్ చేసుకుని 3వ వారంలో డేంజర్ జోన్ ఉన్న వ్యక్తి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అంటే ఇది ఒక సినిమా, అబ్సల్యూట్ సినిమా. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సక్సెస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఒక వర్గానికి ఎవడైతే మన వల్ల కాదురా, మనం మారుమూల ప్రాంతంలో ఉన్నారా, మనం ఏం సాధిస్తారా, మనకెందుకు వస్తాయి అవకాశాలు, మన స్థాయి ఇదే, మన పరిస్థితి ఇదే, మన పరిస్థితి మారద్దు అని హోప్లెస్గా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి, ఒక వర్గానికి కళ్యాణ్ పడాల ఈజ్ ఇన్స్పిరేషన్, నిజంగా ఇన్స్పిరేషన్. అరే వాటే జర్నీరా బాబు, 100 ఫాలోవర్స్ రా ఆయన ఇన్స్టాగ్రామ్లో, తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలే దొరకలేదు నేను ఎతికితే. అలాంటి స్థాయి నుంచి ఈరోజు 3 లక్షల ఫాలోవర్స్ని తీసుకొని వచ్చి ఒక కామనర్, ఏమీ సంబంధం లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం, అగ్ని పరీక్షని ఢీకొట్టి అగ్ని పరీక్షలో గెలిచి ఇక్కడ దాకా వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి 3వ వారం డేంజర్ జోన్లో ఏంటి, తర్వాత ఆడుకుంటూ నిందలు పడి, నిందలు మరించి, నిందలు మోస్తూ, నెగిటివ్ పాజిటివ్ అన్నీ భరించుకుంటూ వచ్చి, సింపుల్గా చెప్తున్నా మామ, ఒక సెలబ్రిటీకి నిందలు పడితే వచ్చలే మనకి బయట ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్స్ ఢీకుంటారు, ఆ ఫాలోవర్స్ పెట్టుకుంటారు, 2-3 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ట్యాకిల్ చేస్తారు అనుకోవచ్చు. ఒక కామనర్ 100 మంది ఫాలోవర్స్తో ఎంటర్ అయిన కామనర్ హౌస్లో 3-4 వారాల తర్వాత 5వ వారంకి వచ్చేసరికి నిందలు స్టార్ట్ అయితే, అమ్మాయిల పిచ్చి అనే పెద్ద నింద పడ్డప్పుడు 5 వారాలకి నాకు మహా అయితే ఒక 10,000 మంది వచ్చి ఉంటారేమో, 30,000 అయి ఉన్నారు అగ్ని పరీక్ష టైంకి. ఈ 30,000 మంది ఒక 40,000 మంది అయి ఉంటారేమో, 50,000 మంది అయి ఉంటారేమో. అంతేకాని నాకు బలగం ఏం లేదు కదా, నా భయం పట్టుకుంటుంది, ఎప్పుడు ఎలిమినేట్ అవుతాననే భయం ఉంటుంది. ఇదన్నీ మనసులో పెట్టుకొని తప్పైన రైట్ అయినా జనాల ముందు ముఖమాటం లేకుండా అనాలి అంటే మన ముందు పడ్డ నిందలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, మన స్థాయి ఎంతో బయట గుర్తొస్తూ ఉంటుంది. అణిగి మణిగి జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సిన సిచ్యువేషన్లో ఆడుకుంటూనే వచ్చి ఇక్కడ దాకా వచ్చాడు. వాటే జర్నీ రా మామ. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక కామనర్, ప్యూర్ కామనర్ ఈ స్థాయికి వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే దట్స్ సినిమా, దట్స్ బిగ్ బాస్ తెలుగులో ఈ పేరు చాలా రోజులు నిలబడిపోతుంది. చూడండి ఏ రకంగా అంటే, ఒక ప్యూర్ కామనర్ వచ్చి ఇంత సాధించాడు అనేది ఖచ్చితంగా నిలబడుద్ది. మీరు అవునంటారా కాదంటారా మీ వర్షన్ కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచో అతను వచ్చిన స్థాయిని, ఇప్పుడున్న స్థాయిని చూసుకుంటే హీఈస్ ఆల్రెడీ ఎ విన్నర్. గెలుస్తాడా గెలవడా అవన్నీ సెకండరీ. ప్రస్తుతానికి హీ అచీవ్డ్ ఎ లాట్. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను మామ, ఇంకా ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేస్తాను. లాస్ట్గా ఒక సామాన్యుడు అసామాన్యుడయ్యాడు. థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే, నా ఒపీనియన్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ చూపించండి, లైక్ కూడా చేయండి, అప్రిషియేట్ కూడా చేయండి. లవ్ యూ మామ, బాయ్.